దేవుని ప్రశస్త నామమునకు అనంత మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నవారు ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. దేవుడు మనకెంతో మంచి సమయము, శ్రేష్టమైన సమయము అనుగ్రహించాడు. ఆయన బిడ్డలముగా దేవుని మందిరంలో చేరి దేవుణ్ణి మహిమపరచుటకు ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యా, మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటలు వినుటకు, గ్రహించుటకు మాకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయండి. ప్రార్థన చేస్తాం. మీరే మాతో మాట్లాడండి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యా, నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. మా జీవితములను బలపరిచి నీ ఉద్దేశములు, నీ సంకల్పము, నీ చిత్తము మా జీవితంలో జరుగునట్లుగా మాకు సహాయం చేసి నడిపించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరం చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు అంశం ఏంటి అంటే మెగా చర్చ్. ఏంటి? మెగా చర్చ్. మెగా చర్చ్ అంటే ఏంటి చెప్పండి? చర్చ్ అంటే ఏంటి? మందిరం కదా, సంగమం. మెగా అంటే ఏంటి? పెద్దదిగా ఉండడము, ఉన్నతమైనదిగా ఉండడం మనం చూస్తూ ఉంటాం కదా. చూడండి, మెగా అంటే మీనింగ్ ఏముందో. వెరీ లార్జ్, హ్యూజ్, వెరీ లార్జ్ ఇన్ సైజ్, కెపాసిటీ ఆర్ అమౌంట్. పెద్దదిగా ఉండడము. స్తోత్రం, హల్లెలూయా. మెగా చర్చ్ అంటే పెద్ద మందిరము. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు విశాలమైన మందిరం ఇచ్చాడు. దేవుని మందిరము ఎంతో సుందరమైన మందిరమును దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎంతో శ్రేష్టమైన ప్రదేశంలో మనం ఉంటా ఉన్నాం. దేవుని మందిరంలో, దేవుని కృపా సింహాసనం ఎదుట మనం చేరి దేవుని మహిమపరచడానికి దేవుడు మనకెంతో మంచి సమయం అనుగ్రహించాడు. హల్లెలూయా. అయితే ఈరోజు మెగా చర్చ్ అనే విషయమును మనము తెలుసుకుందాం. మెగా చర్చ్ అంటే పెద్దదైన సంఘము. హల్లెలూయా. దేవుని బిడలముగా మనము మన సంఘము పెద్దదిగా, ఉన్నతమైనదిగా, ఘనమైనదిగా ఉండాలనేది మన ఆలోచనగా ఉంటూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం ఎలా ఉండాలి? మెగా చర్చ్గా ఉండాలి. అందరం చెప్దాం, మన మందిరం ఎలా ఉండాలి? మెగా చర్చ్. హల్లెలూయా. మన మందిరము పెద్దదైన సంఘముగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఒక మందిరము పెద్దదిగా ఉండాలని మనం ఎందుకు ఆశించాలి కదా? మనము ఒక మందిరము, ఒక సంఘము విస్తరించి అభివృద్ధి చెంది పెద్ద మందిరముగా, పెద్ద సంఘముగా మార్చబడాలని మనం ఎందుకు ఆశ ఉండాలి? మీ పక్కన వాళ్ళని అడగండి, ఎందుకు ఆశ ఉండాలని అడగండి.
అడిగినరా? అడగండి, మళ్ళీ ఒకసారి అడగండి. అడుగుతలేరు. పెద్ద మెగా చర్చ్గా మన మందిరం ఎందుకు ఉండాలి అని అడగండి. అడిగినారా? వాళ్ళకి చెప్పండి, ఈరోజు కొన్ని విషయములు మనం తెలుసుకోబోతున్నామని చెప్పండి. హల్లెలూయా. మొదటి విషయం ఏంటి అంటే, ఒక మెగా చర్చ్ని కలిగి ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే అది ఒక పాస్టర్కు సరైన దృష్టి, ఒక విజన్గా ఉంటా ఉంది, లక్ష్యంగా ఉంటా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకుల యొక్క ఆలోచన, కోరిక ఏమై ఉండాలి అంటే, మందిరము, సంఘము పెద్దదిగా ఉండాలని కోరుకోవాలి. హల్లెలూయా. దేవుని సేవకులకు ఉండాల్సిన ఆలోచన, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్యలో సాగుతున్న కొలది మనకు అంటే దేవుని సేవకులకు ఉండాల్సిన ఆశ, దేవుని బిడ్డల్ని కాపాడుతూ నడిపిస్తున్న కాపర్లకు ఉండాల్సిన ఆలోచన ఏంటి అంటే, మందిరము పెద్దదిగా ఉండాలి. మందిరం అంటే కేవలం బిల్డింగే కాదు, మనకు దేవుడు మంచి పెద్ద బిల్డింగ్ ఇచ్చాడు. అందుని బట్టి దేవుని మహిమ చెల్లిస్తాం. హల్లెలూయా. అయితే మందిరమే కాదు కానీ సంఘము కూడా అభివృద్ధి చెంది పెద్ద సంఘముగా మనము మార్చబడాలి. అది కాపరి యొక్క ఆలోచనగా ఉంటుండాలి. హల్లెలూయా. నా కోరిక ఏంటి అంటే, మన మందిరము ఉన్నతమైన స్థితిలో పెద్దదిగా మార్చబడాలి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి నేను చేస్తున్న ప్రార్థన. అయితే ఈరోజు మీతో పంచుకోవాలనే ఆలోచన నాకు రావడం వలన ఈ విషయాలు మీతో చెప్తా ఉన్నాను. ఒక సేవకుని యొక్క ప్రార్థన ఏమై ఉంటుంది అంటే, అయ్యా మా మందిరమును అభివృద్ధి పరచండి, మా మందిరం అనేకులకు దీవెనకరంగా, రక్షణకరంగా చేయండి ప్రభువా. అనేక నూతన ఆత్మలు మా మందిరంలో చేర్చబడాలనే ఆశ ఉండాలి. సేవకులు ఎవరైనా కానీ ఆశ ఉండాలి. కొంతమందికి ఆశ ఉండదు. సేవకులందరికీ ఏం ఆశ ఉండాలి? పరిచర్యలో ముందుకు సాగుతున్న వారికి పరిచర్య అభివృద్ధి పరచబడాలి, సంఘం అభివృద్ధి పరచబడాలి, అనేక ఆత్మలు దేవుని కొరకు, క్రీస్తు కొరకు రక్షింపబడాలి, రక్షణలోనికి రావాలనే ఆలోచన సేవకులకు ఉండాలి. హల్లెలూయా. నా ఉద్దేశం ఏంటి అంటే, మన మందిరం అభివృద్ధి చెందాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒక మందిరము కలిగి ఉన్నప్పుడు ఆ మందిరము అభివృద్ధి చెందబడి పెద్దదిగా ఉండాలని కోరుకోవడంలో తప్పేముంది కదా? చర్చి ఉంది, చర్చి అభివృద్ధి పరచబడి పెద్ద మందిరంగా ఉండాలనేది, దానిలో ఆశించడం అనేది ఏ తప్పు లేదు. హల్లెలూయా. కొంతమందికి ఉన్న చిన్న దాంట్లోనే తృప్తి చెందుతూ ఉంటారు, కానీ నాకు తృప్తి లేదు. హల్లెలూయా. తృప్తి కలిగి ఉండకూడదు. మన మందిరం అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే చాలా మంచిగా ఉంటుంది. ఏంటంటే, వేర్ దెర్ ఈస్ నో విజన్ ద పీపుల్ పేరిష్. వేర్ దెర్ ఈస్ నో విజన్ పీపుల్ పేరిష్. అంటే ఎక్కడైతే విజన్ అంటే ఏంటి, దర్శనము లేకుంటే ప్రజలు నశించిపోయే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మన మందిరము యొక్క దర్శనం ఏంటి అంటే, మన మందిరము అభివృద్ధి చెందాలి. స్తోత్రం. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. అభివృద్ధి చెందాలని ఆశ కలిగిన వారు హల్లెలూయా. మందిరం అభివృద్ధి చెందాలి. ప్రతిరోజు మన మందిరంకి వచ్చే వారి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉంటా. ప్రతిరోజు మందిరం గురించి ప్రార్థన చేస్తూ ఉంటా. మందిరం అభివృద్ధి చెందాలి, దర్శనము ఉండాలి. వేర్ దెర్ ఈస్ నో విజన్ ద పీపుల్ పేరిష్. అంటే దర్శనం లేకుంటే ఒక మనిషికి లక్ష్యం ఉండదు, ఏం చేస్తున్నారో అర్థం కాదు, నశించిపోయే పరిస్థితులు ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. మన అయ్యగారు ఈరోజు మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎన్నో ప్రాంతములు, కొన్ని రాష్ట్రములు, మహారాష్ట్ర,
చెన్నై, కర్ణాటక, కొన్ని రాష్ట్రాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ మళ్ళీ ఈరోజు మన మధ్యలో ఉండడము ఎంతో సంతోషం. మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. అయితే మన అయ్యగారిలో నేను గమనించిన ఒక ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే, దర్శనం కలిగి వెళ్తూ ఉంటాడు. విజన్ ఉంటుంది. హల్లెలూయా. ఏ టైంలో అయినా కానీ ఒక విజన్ని బట్టి వెళ్తూ ఉంటాడు. దేవుడి నుంచి ఏదో ఒక విజన్ ఏం చేస్తుందంటే జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. విజన్ ఏం చేస్తుంది అంటే మనం ఆగిపోకుండా ముందుకు వెళ్ళేలాగా చేస్తూ ఉంటుంది. ఒక విజన్, ఒక దర్శనం లేని వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. ఒక విజన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఆ విజన్ని వెంబడిస్తూ ఆ దర్శనమును చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. మీరు షాలోమ్ ఆశ్రమ చర్చికి వస్తున్నారంటే మీ దర్శనం ఏమై ఉండాలి అంటే, మన దర్శనం ఏమై ఉండాలి అంటే మన మందిరం అభివృద్ధి చెందాలి. స్తోత్రం, హల్లెలూయా. దర్శనం కలిగి ఉండాలి. విజన్ అంటే ఏంటి అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు సీ ద ఎబిలిటీ టు థింక్ అబౌట్ ఆర్ ప్లాన్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తును ప్లాన్ చేయడం, ఫ్యూచర్ని ప్లాన్ చేయడం అంటే రాబో రోజులలో ఏమి జరగాలి, ఏ విధంగా జరగాలి, ఎట్లా ఉండాలనే ఒక దర్శనము కలిగి మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. మందిరం నడుపుతున్నప్పుడు పెద్ద మందిరం నడపాలనే ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం మందిరము అభివృద్ధి చెందాలనే ఆలోచన మనకుంటూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ చూపు, ఆ దృష్టి కలిగి మనం జీవిస్తూ ఉండాలి. నా మందిరము అభివృద్ధి చెందాలి, నా మందిరం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నా మందిరం అనేకులకు దీవెనకరంగా ఉండాలనే ఆలోచనతో మనం ముందుకు సాగాలి. ఆ విధంగా ముందుకు సాగునట్లుగా మనందరికీ దేవుడు సహాయము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా రెండో విషయం ఏంటి అంటే ఒక మెగా చర్చ్ కలిగి ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే ఒక మెగా చర్చ్ కావాలని కోరుకున్నప్పుడు మెగా చర్చ్ పొందుకునే మార్గములో మనం ముందుకు సాగుతూ ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. ఒక మెగా చర్చ్, మన మందిరం మెగా చర్చ్గా మారాలి అని దర్శనముతోటి మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఏదైతే మనం ఆలోచించి ముందుకు వెళ్తుంటామో అది పొందుకోవడానికి మనము ముందుకు సాగుతూ ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్న వారు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఏ ఊరికి వెళ్ళాలి? ఎగ్జాంపుల్గా చెప్పండి, ఒక ఊరు చెప్పండి మీరే. ఢిల్లీకి వెళ్ళాలి. వేస్తున్నామో నేను ఢిల్లీకి వెళ్ళదును గాక. ఒకసారి వెళ్ళినా అంటే నేను ఏదో పని మీద వెళ్ళలే, కానీ ఆఫ్రికా నుంచి వస్తున్నప్పుడు ఢిల్లీలో నా ఫ్లైట్ ఆగింది కాబట్టి అక్కడ దిగిన. ఒకవేళ నేను ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాలనుకో, నా ఆలోచన ఏమై ఉంటుంది? ఏం చేయాలి చెప్పండి ముందు? నువ్వు ఎలా వెళ్ళాలనేది ఆలోచన చేసుకోవాలి. ఎన్ని మార్గాలు ఉన్నాయో తెలుసుకోవాలి. ఎన్ని మార్గాలు ఉంటాయి ఢిల్లీకి వెళ్ళాలంటే? వెళ్తే బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ఇంకేమైనా ఉన్నాయా మార్గాలు? ఏదైనా కార్లో అయినా, వెహికల్స్ దేని మీద అయినా వెళ్ళొచ్చు. నీటి మీద షిప్లో వెళ్ళడానికి మార్గం ఉందా? లేదు. ఎందుకంటే ఢిల్లీ ఏడుంది? భారతదేశంలో. కాబట్టి షిప్ అవసరం లేదు. తర్వాత ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, అక్కడికి వెళ్ళినప్పుడు మన ప్రయాణం ఏంటి, అక్కడికి ఎందుకు వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాల్సి ఉంది, ఇవన్నీ కూడా ఆలోచన కలిగి మనం ముందుకు సాగుతూ ఉంటాం. రీసెంట్గా డాడీని నిన్న ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఎట్లా అని చెప్తా ఉన్నాడు కొన్ని. ఎందుకు అడుగుతున్నాను అంటే ఫ్యూచర్లో వెళ్ళాలనే ఆలోచన. అదేవిధంగా దేవుని నమ్మిన మనము మన జీవితంలో ఎప్పుడైతే మన మందిరం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ముందుకు సాగుతుంటే ఆ దిశగా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఆలోచించి ముందడుగు వేయడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. మనందరము యేసు నామములో మన మందిరం అభివృద్ధి చెందాలనే దిశగా మనం నడుచుదుముగాక. హల్లెలూయా. మనం అలాంటి ఆలోచన కలిగి ఉండాలి.
మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. స్తోత్రం, హల్లెలూయా. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగు వాటిని పొంది ఉన్నారని నమ్మాలి. అడగాలి అంటే ముందుకు నీకేం కావాలి? దర్శనం కావాలి. నీకు ఏం పొందుకోవాలనుకుంటున్నావు అనే ఆలోచన నీకు ఉండాలి. మన మందిరంలో ఏం కావాలి, ఏం పొందుకోవాలని మనం ఆలోచించాలి. ఏ దర్శనం గుండా వైపుగా మనము ప్రయాణము చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు దాని గురించి నువ్వు ప్రార్థన చేస్తావు. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. మీరు అడుగు వాటిని మీరు పొంది ఉన్నారని నమ్మాలి. దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. మనం అడిగినవి దేవుడు ఇస్తాడని నమ్మి నువ్వు ప్రార్థన చేయాలి. మందిరం అభివృద్ధి గురించి మనం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. మందిరం అభివృద్ధి గురించి, మా మందిరం మెగా చర్చ్గా మార్చు ప్రభువా అని నీ యొక్క ప్రార్థన అంశంగా ఉండాలి, నీ దర్శనంగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దర్శనం కలిగి దేవుణ్ణి అడిగి పొందుకున్నామని నమ్ముతామో అప్పుడు మనం అవి పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. మన మందిరము అభివృద్ధి గురించి, మందిరం ఆ క్షేమం గురించి ప్రార్థన చేసే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. ప్రార్థన చేయాలి. మందిరం గురించి ప్రార్థన చేయాలి. మన మందిరం అభివృద్ధి గురించి మనం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళని అడగండి, మన మందిరం గురించి ప్రార్థన చేస్తున్నారా అని అడగండి. మందిరం గురించి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో అది పొందుకునే కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ రోజు నుంచి ఒకవేళ ప్రార్థన చేయట్లేవేమో, నీ ప్రార్థన అంశంలో ఒక ప్రార్థన అంశం ఏమై ఉండాలి అంటే, అయ్యా నా మందిరము అభివృద్ధి చెందాలి. మా మందిరము తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తారు? చేతులు చూపించండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందరూ ప్రార్థన చేయాలి. మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. మీ అందరి ఆలోచన కూడా మందిరము అభివృద్ధి చెందాలనే కోరిక, ఆశ కలిగి మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. మూడో విషయం, మనము మెగా చర్చ్గా మారాలి. ఎందుకంటే యేసు ప్రభు నిర్మించే ప్రతి ఒక్క మందిరం యొక్క ప్రవచనాత్మక గమ్యం ఏమై ఉంది అంటే గొప్పదిగా మారాలి. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క ఉద్దేశము ఏంటి అంటే ఒక మందిరము గొప్పదిగా, ఉన్నతమైనదిగా మార్చబడాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. జోబ్ చాప్టర్ 8 verse 7. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. నమ్మిన వారు గట్టిగా చెప్దాం ఆమేన్. మొదట నువ్వు కొద్దిగా నుండినను అంటే ఒక చిన్న మందగా ఉండినను, చిన్న సమూహంగా, చిన్న సహవాసంగా ఉండినను, తుదకు నీ ఆలోచన ఏమై ఉండాలి అంటే మహాభివృద్ధి పొందాలనేది నీ ఆలోచనగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మన మందిరమును కూడా దేవుడు గొప్ప అభివృద్ధిలోనికి తీసుకురాబోతున్నాడని నేను నమ్ముచున్నాను. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. నమ్ముతున్నా. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు.
దేవుడు సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడు. కొన్నిసార్లు నేను మాట్లాడుకుంటూ మన పిల్లలతోటి చెప్తా ఉంటా. ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు నేనేం చెప్తాను? హల్లెలూయా. ఒకవేళ ఈ ప్రాంతం అంతా ప్రజలతో నింపబడితే ఏ విధంగా మనం బయట టెంట్లు వేసి ఏ విధంగా చేయాలనేది తెలియపరుస్తూ ఉంటా. ఈరోజు మీకు కనిపించకపోవచ్చు, కానీ దేవుడు గొప్ప కార్యం జరిగించబోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇక్కడి నుంచి పరిచర్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు బయట వాళ్ళకి అందడానికి టెంట్లు వేయడము, వచ్చిన వారిని ఎలా వాళ్ళకు అన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలనేది ఆలోచన కలిగి మనం ముందుకు సాగుతూ ఉండాలి. హల్లెలూయా. నా ఉద్దేశం దేవుని మందిరం అభివృద్ధి చెందాలి. అనేకులు నశించిపోతూ ఉన్నారు. అనేకులు దేవుని మందిరంలో చేర్చబడాలి. అనేకులు దేవుని మాటలు వినడానికి వచ్చే స్థితిలో మన మందిరం ఉండాలి. ఆలోచనతో మనం ముందుకు సాగాలి. స్తోత్రం హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. రీసెంట్గా ఒక దేవుని సేవకుని మాటలు నేను వింటా ఉన్నా. ఆయన బ్రెజిల్ అనుకుంటా, యుఎస్లో. వాళ్ళ మందిరము 30 మంది ఉండేనంట. 30 మంది సభ్యులు. మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయంట. అంటే కొంతమంది ఇబ్బందులు తీసుకొచ్చి కొంతమంది వేరవ్వడం, ఇవన్నీ కూడా అవ్వడం వలన 30 మందికి అయిపోయిందంట మందిరం. అయితే ఆ సమయంలో ఆయన జీవితంలో బిషప్ డాగ్ గురించి తెలుసుకున్నాడంట. స్తోత్రం హల్లెలూయా. తెలుసుకొని ఆయన్ని వెంబడించడం, ఆయన మాటలు వినడం, ఆయన పుస్తకాలు చదవడము ప్రారంభించి మందిరానికి వచ్చే వాళ్ళందరి కూడా ఆయన తెలియపరిచిన విషయములు తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఒక నియమంతో ముందుకు సాగుతూ ఉన్నారంట. స్తోత్రం హల్లెలూయా. ఈరోజు నేను పంచుకుంటున్న విషయాలు కూడా బిషప్ డాగ్ రాసిన ఒక పుస్తకంలో నుండే, మెగా చర్చ్. హల్లెలూయా. ఈ చర్చ్ గ్రోత్ అనేవి కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి సౌత్ కొరియాలో ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం బిషప్ డాగ్ అక్కడికి వెళ్తూ ఉంటాడు. అక్కడ మెయిన్ ఎక్కడ జరుగుతుంది అంటే దైవజనులు డేవిడ్ యంగిచో గారి మందిరంలో జరుగుతూ ఉంటుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చెస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఒక పెద్ద మందిరము సౌత్ కొరియాలో డేవిడ్ యంగిచో దైవజనుల యొక్క సంఘం. అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఎందుకు వెళ్తాడో తెలుసా? అక్కడికి వెళ్ళి కొన్ని విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కొన్ని చూస్తే మనం కొన్ని తెలుసుకుంటాం. కొన్ని ప్రదేశములు దర్శించడం వలన దేవుడు మన జీవితంలో చేయబోయే ఆ కార్యములు మనకు ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు. అబ్రహామును దేవుడు తీసుకువెళ్ళి ఏం చూపించాడంటే ఆకాశ నక్షత్రాలు చూపిస్తూ ఉన్నాడు. నీకేం కనిపిస్తున్నాయి? ఆకాశ నక్షత్రాలు. అవును ప్రభువా, దీనివల్ల నాకేం ప్రయోజనం? నీ సంతానాన్ని అలా చేస్తాను. స్తోత్రం హల్లెలూయా. ఇసుక రేణువులు చూపించాడు. ఇసుక రేణువులు లెక్క పెట్టన్నాడు. లెక్కకు మించున్నాయి ప్రభు, ఎట్లా లెక్క పెడతా? నీ సంతానాన్ని అలా చేస్తాను. స్తోత్రం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అభివృద్ధి చెంది ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడి ఉండాలి. అయితే ఈ బ్రెజిల్లో ఉన్న పాస్టరు 30 మందికి పడిపోతే కొన్ని సంవత్సరముల్లోనే, ఒక 3-4 సంవత్సరముల్లో రీసెంట్గా వింటున్నప్పుడు ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటి అంటే ఆయన మందిరం 3000గా మార్చబడిందంట. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. 30 మంది నుండి ఎంతమంది అయ్యారంట? 3000 మంది. 3000 మందిగా మార్చబడింది. స్తోత్రం హల్లెలూయా. అంటే ఒక అభివృద్ధి సాధ్యమే. మందిరం అభివృద్ధి చెందబడి అనేకులకు దీవెనకరంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నీ యొక్క ఆరంభము కొంతగా ఉండొచ్చు, కానీ తుదకు అది మహాభివృద్ధిగా దేవుడు చేయబోతా ఉన్నాడు. స్తోత్రం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప కార్యములు జరిగించగలుగుతాడు. దేవుడు అసాధ్యమైన కార్యములు సాధ్యపరచగలుగుతాడు. ఆయన మందిరం అభివృద్ధి చెందాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవచనాత్మకంగా ప్రవక్త తెలియపరుస్తున్న విషయములవి. దేవుని బిడ్డలమైన మనము ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాం? మన మందిరము యేసు నామములో అభివృద్ధి చెందునుగాక.
అభివృద్ధి చెందాలనే ఆ దర్శనము కలిగి మనమందరము ముందుకు సాగుదుముగాక. హల్లెలూయా. అదేవిధంగా 4వ విషయము ఏంటి అంటే, మన మందిరము ఒక మెగా చర్చ్గా మార్చబడాలనే ఆశ మనకు ఉండాలి. అయితే కొందరు చూస్తున్న క్రౌడ్ని బట్టి మనం ఉన్నతమైన స్థితిలోనే ఉన్నామనే భ్రమలో జీవిస్తూ ఉంటారు. ఏమనుకుంటారంటే, మన మందిరము అభివృద్ధి చెందింది, మన మందిరంలో చాలామందే ఉన్నారు, ఈరోజు కూడా చాలామంది వచ్చారు అనే ఆలోచనతోటి జీవిస్తూ ఉంటారు. ఆ ఆలోచన ఉన్నప్పుడు అభివృద్ధి ఏమవుతుందంటే ఆగిపోతుంది. వింటున్నారమ్మా? మా మందిరంలో చాలామంది ఉన్నారు, నిజమే, మన మందిరంలో అనేకులు ఉంటా ఉన్నారు, కొన్ని ప్రాంతముల నుంచి వస్తూ ఉన్నారు, కొన్ని ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. అయితే ఉన్న స్థితిని చూసుకొని మనము తృప్తి చెంది ఉంటే అభివృద్ధి ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కోత ఎట్లుందంట? విస్తారముగా ఉంది, కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కోత విస్తారం అనే విషయము దేవుని వాక్యంలో ఉంటా ఉంది. మన మందిరంలో ప్రజలు ఎక్కువ ఉన్నారా? మందిరం బయట ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎక్కువ ఉన్నారా? చెప్పండి. బయటనే ఎక్కువ ఉన్నారు. నువ్వు బయటికి వెళ్తే ఎంతోమంది ప్రజలు ఉంటా ఉన్నారు. కోత ఎంతో విస్తారంగా ఉంటా ఉంది. అనేకులు రక్షణ లేని వారు తిరుగుతూ ఉన్నారు. అనేకులు దేవుణ్ణి తెలుసుకొని వారు ఇంకా జీవిస్తూ ఉన్నారు. అంటే అనేకులు రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక ఆత్మలను మనం రక్షించే అవకాశం ఉందనే ఆలోచనతో మనం ముందుకు సాగాలి. తృప్తి చెందకూడదు. కొంతమంది వాళ్ళ కుటుంబం రక్షణ పొందితే ఇక వాళ్ళకు వేరే వాళ్ళ గురించి ఆలోచన రాదు. ఎందుకంటే నేను నమ్ముకున్నాను, మా తల్లిదండ్రులు నమ్ముకున్నారు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు వీళ్ళందరూ నమ్ముకున్నారు కాబట్టి నాకు ఇంకా ఏ చీకు చింత లేదు, ఏ ఆలోచన లేదు అనే ఆలోచనతోటి జీవిస్తూ ఉంటారు. మన ఆలోచన యేసు నామములో మార్చబడును గాక. నువ్వు బయటికి చూడాలి. ఈ లోకం వైపుకి చూస్తే ఎన్నో నశించిపోతున్న ఆత్మలు ఉంటా ఉన్నాయి. యేసు ప్రభువుని తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. ఆయన ప్రేమను రుచి చూడని వారు ఇంకా అనేకులు ఉంటా ఉన్నారు. కోత ఎంతో విస్తారంగా ఉంది. కోత అంటే ఆత్మల పంట. కోత ఎంతో ఉంది, కానీ పనివారు కొద్దిగా. ఎందుకంటే అనేకులు ఏమైపోతున్నారంటే తృప్తి చెందుతూ ఉన్నారు, కోత లేదనుకొని జీవిస్తూ ఉన్నారు. మనమందరము సరైన రీతిలో ఆలోచించుదుము గాక. మన దేశ జనాభా ఎంత చెప్పండి? 140 కోట్లు పైగా. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం ఏదో తెలుసా? భారతదేశం. చైనాను కూడా దాటేసినాం. భూభాగంలో మాత్రము భారతదేశం అంత పెద్దదేం కాదు, కానీ ప్రజల సంఖ్యను చూస్తే మాత్రం చాలా ఉన్నారు, చాలా జనం ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామా? వేరే వాళ్ళ రక్షణ గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కలిసే జనాన్ని నేను కలవకపోవచ్చు. మీకు మాట్లాడడానికి అవకాశం ఉన్న ప్రజలతో మాట్లాడే అవకాశం నాకు ఉండకపోవచ్చు. యేసు ప్రభు ప్రేమను పరిచయం చేసే అవకాశము కొందరికి మీ జీవితంలోనే ఉంటుంది. వారికి యేసు ప్రభు ప్రేమ అర్థం కావాలి అంటే నువ్వు మాట్లాడితేనే, నువ్వు నోరు తెరిచి యేసు ప్రభు రక్షణ సువార్తను ప్రకటిస్తేనే వాళ్ళు యేసు ప్రభు గురించి తెలుసుకోగలుగుతారు. మనం ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నాం? మనం చేసే ప్రతి ఒక్క పని దేవుని మహిమార్థముగా ఉంటా ఉండాలి.
అనేకుల రక్షణార్థంగా ఉంటా ఉండాలి. కోతెంతో విస్తారంగా ఉంది. అందరం చెప్దాం, కోతెంతో విస్తారంగా ఉంది. మళ్ళీ చెప్పండి, కోతెంతో విస్తారంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము ఆత్మల పంట యేసు నామములో కోయుదుముగాక. దేవుడు మనల్ని అందరినీ బలపరచునుగాక. మన ఆలోచన అదై ఉండాలి. మందిరము నింపబడాలి, మందిరము నిండాలి, మందిరం అభివృద్ధి చెందాలి, అనేక ఆత్మల పంట కోయబడాలి. నేను మందిరం నాకు అనేకులను తీసుకురావాలనే ఆలోచన నీకు ఉండాలి. దేవుని మందిరానికి వస్తే వాళ్ళ జీవితంలో మార్చబడతాయి. నా జీవితం ఎలాగైతే మార్చబడిందో వారి జీవితం కూడా మార్చబడాలనే ఉద్దేశంతో నువ్వు ముందుకు సాగాలి. నిస్వార్థమైన జీవితములు మనం జీవిస్తూ దేవుని ప్రేమను అనేకులకు పరిచయం చేసే వాళ్ళముగా ఉండాలి. హల్లెలూయా. మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? చాలా పని ఉంది దేవుని కొరకు చేయడానికి. చాలా వర్క్ ఉంది చేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిషప్ డాగ్ చెప్తున్న మాట ఏంటంటే, రీసెంట్గా ఒక మెసేజ్లో వింటున్నప్పుడు ఆయనకి ఇప్పుడు 60 ఎక్కువనే ఉంటాయి. ఎంత గొప్పగా పరిచర్య చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక చర్చ్ బిల్డింగ్స్, 3000కు పైగా బిల్డింగ్స్ కట్టించాడు. అనేక ప్రదేశాల్లో సువార్త ప్రకటించడానికి మిషనరీస్ని పంపుతూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఆయన అంటున్నాడు, నేను ఇంత చేశాను, కానీ నేను చేసింది చివరికి వచ్చేసరికి ఇన్ని సంవత్సరాల నా పరిచర్య చిన్నదిగానే అనిపిస్తుంది అంటున్నాడు. చిన్నదిగానే అనిపిస్తా ఉంది. ఎందుకో తెలుసా? ఈ లోకం అంత పెద్దగా ఉంది. అంటే పంట చాలా విస్తారంగా ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్లో అనేక కంట్రీస్కి వాళ్ళ ట్రక్స్, వాళ్ళ ఎక్విప్మెంట్ అన్నీ తీసుకొని వెళ్ళి క్రూసైడ్స్ పెడతా ఉంటారు. అయినా కానీ ఇంకా ఎంతో పని మిగిలిపోయి ఉంది కదా అనే ఆలోచన. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనకు కూడా ఆలోచన ఉంటా ఉందా? దేవుని కొరకు మనం అందరము ప్రయాసపడి ముందుకు సాగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. మరి ఒక విషయం ఏంటి అంటే, మనము మెగా చర్చ్ కొరకు ఆశించాలి. ఎందుకు అంటే అది దేవుని చిత్తం. ఆయన ఇల్లు నిండి ఉండాలనేది దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని మందిరము నింపబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. లూకాసు వార్త 14వ అధ్యాయం 23వ వచనం చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 23వ వచనం. నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. స్తోత్రం, హల్లెలూయా. నా ఇల్లు నిండునట్లు ఇక్కడ యజమానుడు చెప్తా ఉన్నాడు. యజమానుడు ఒక విందు ఏర్పాటు చేయడం, అక్కడ ఆ స్టోరీ మనం చూస్తాం. అయితే ఆయన ఏమంటున్నాడు అంటే, నా ఇల్లు నిండునట్లు మీరు ఏం చేయాలంటే అనేకులను తీసుకురండి అని తెలియపరుస్తూ ఉన్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? అనేకులను తీసుకురావడానికి ఇష్టపడుతున్నామా? నీతి మార్గంలో నడిపించడానికి ప్రయాసపడుతున్నామా? అక్కడ ఏమనుందంటే, అక్కడి వారిని బలవంతము చేయడం, కంపెల్ అంటే ఇంకా కొన్ని అర్థాలు ఏమున్నాయో చూడండి. మేక్ దెమ్ కమ్ ఇన్ అంటే వాళ్ళు వచ్చినట్లుగా నువ్వు చేయాలి. బలవంతం అని ఉంది, కంపెల్ అని ఉంది. ఇంకా వాళ్ళు మందిరమునకు వచ్చినట్లుగా నువ్వు ప్రయాసపడాలి. కొంతమంది ఒక మాట చెప్పేసి వదిలేస్తారు. దేవుని మందిరానికి తీసుకురావడానికి ప్రయాసపడకుంటే దేవుని మందిరం నింపబడుతుంది అనుకుంటున్నారా? ఒక మాట చెప్పేసి వదిలేస్తే దేవుని మందిరానికి వచ్చేస్తారా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉండాలి, ప్రయత్నం చేయాలి. దేవుని మందిరానికి నడిపించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత రక్షింపబడ్డము, దేవుణ్ణి అంగీకరించడం అంగీకరించకపోవడము, దేవుని కొరకు జీవించడం జీవించకపోవడం వాళ్ళ ఇష్టం. కానీ దేవుని మందిరానికి తీసుకురావడానికి నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. కొంతమంది బిజినెస్లు చేర్పియడానికి ఎంత బలవంతం చేస్తారో తెలుసా? కొంతమందిని కలిసినామంటే ఏదో ఒక విధంగా లాస్ట్కి వాళ్ళ బిజినెస్ గురించి చెప్తారు. మీ జీవితంలో అలాంటి వాళ్ళని కలిసినరా? ఎవరు కలవలేదా? కొంతమందిని కలిస్తే ఏదో ఒక బిజినెస్ చెప్తూ ఉంటారు, చేర్పిస్తారు కూడా కొంతమంది. రీసెంట్గా ఒకసారి బస్సులో వెళ్తుంటే ఒక ఆమె, మేమిద్దరం కూర్చొని ఉన్నాం, నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, జెంట్స్ సైడే కూర్చొని ఉన్నాం. నా పక్కన కూర్చుని ఆయన చాలా పొడుగున్నాడు, బక్కగానే ఉన్నాడు కానీ పొడుగున్నాడు బాగా. ఒక ఆమె ఉంది, ఆమెకు నిలబడి ఉంది, అక్కడనే నిలబడి ఉంది, పక్కనే నిలబడి మెల్లగా అడిగింది, అయ్యా కొంచెం జరిగితే కొంచెం కూర్చుంటా అని. ఈ మధ్య లేడీస్కి బస్సులలో సీట్లు ఇస్తలేరు, గమనించిరా? ఎక్కిన వాళ్ళ తెలుస్తుంది. కండక్టర్లు కూడా లేడీస్ తోటి మంచిగా మాట్లాడని పరిస్థితులు, గౌరవం కూడా కొంచెం తగ్గిందని స్త్రీలే చెప్తున్నారు. ఎందుకో తెలుసా? ఫ్రీ టికెట్ ఫ్రీ వస్తుంది అనేసరికి అందరు ఎక్కడము, కండక్టర్లకు కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. అయినా కండక్టర్లు అట్లా మిస్బిహేవ్ చేయడం కూడా అది మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళేం కడతలేరు, కండక్టర్ ఏమన్నా మన టికెట్ ఇస్తున్నాడా? కాదు. ప్రభుత్వం స్త్రీల గురించి ఆలోచించి వాళ్ళు చెల్లిస్తున్నారు. కానీ కొన్నిసార్లు వాళ్ళకి ఎదురైన సమస్యల్ని బట్టి కొంతమంది వినని పరిస్థితిలో కొంత కోపం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈమె వచ్చి నిలబడింది. ఈమె ఇంతకుముందు అబ్బాయిల దగ్గరికి వెళ్ళి వెనకకెళ్ళి కూడా లేపేటోళ్ళు లేడీస్ వచ్చి, ఇప్పుడు లేపుతలేరు. ఎందుకో తెలుసా? అమ్మ మీకు ఫ్రీ టికెటే ఫ్రీ, ఇంకా మీకు సీట్ ఇస్తారా అన్న కాడికి వచ్చింది. మేము టికెట్ కొనుక్కొని నిలబడి మీకు సీట్ ఇవ్వాలా అనే కాడికి కొన్ని పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అయితే నా పక్కన కూర్చున్న ఆయన కూడా కొంచెం మంచి ఆయన, కొంచెం జరగమంటే ఆయన కూడా జరిగిండు. ఆమె ఇక అట్లనే కూర్చుంది, కొంచెం ప్లేస్ ఇస్తే కూర్చొని మాట్లాడుకుంటూ ఇక బిజినెస్ చెప్తా ఉంది. ఆమె అసలే మాకు ప్లేస్ సరిపోవట్లేదు, అయినా కానీ ఆమె చెప్తా ఉంది, ఇట్లా నా పరిస్థితి ఇట్లుండే, నేను ఈ బిజినెస్లో చేరిన తర్వాత ఇంత అమౌంట్ వచ్చింది, అది ఇది అని. ఈయన ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఏం ఉద్యోగాలు చేస్తావయ్యా, నాలా బిజినెస్ చేయనే కాడికి వచ్చిందామా? హల్లెలూయా. నేను చూడు ఎంత సంపాదిస్తున్నానో, అటు ఇటు చేస్తూ ఉంది, అటు ఇటు. ఆ బిజినెస్ గురించి నేను ఈయనున్నా కొంతకాలం ముందు. డాడీ కొన్ని బిజినెస్లు చేశాడు కాబట్టి కొన్ని ఐడియాలు ఉన్నాయి నాకు, ఈ చేసి ఉన్నాం కాబట్టి కొంచెం ఐడియా ఉంది. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఒక బిజినెస్ చేపించడానికే అంతగా ప్రయాసపడతా ఉన్నారు. చివరికి ఆయన బిజినెస్ చేసిండు అంటే తెలియదు, నెంబర్ తీసుకుందామా, అటు ఇటు తిరిగి నెంబర్ సంపాదించుకుంది. అంటే ఒక ఆలోచన కలిగి, ఒక దృష్టి కలిగి వెళ్తూ ఉన్నారు. దేవుణ్ణి నమ్మిన మనం ఆ దృష్టితోటి ఉన్నామా? ఒకరికి దేవుని సువార్తను చెప్తావు, ఆయన ఎటుపోయిండో నీకు అవసరం లేదు. పేరుకు మాత్రం అంటే చెప్పడం కరెక్ట్ కాదని కాదు, చెప్పినది దాని తర్వాత ఏం జరగాలనేది కూడా ఆలోచన కలిగి ఉంటుండాలి. వాళ్ళని ఫాలోఅప్ చేసుకోవాలి, వాళ్ళని దేవుని మందిరానికి తీసుకురావాలనే ఆలోచన కలిగి నువ్వు ముందడుగు వేస్తూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మా మందిరమునకు రండి, మా మందిరానికి వస్తే నువ్వు దీవించబడతావు, నా జీవితం దేవుడు మార్చిండు, నీ జీవితం కూడా మారుస్తాడనే విషయములు వారికి పరిచయం చేయాలి. యేసు ప్రభు ప్రేమను వాళ్ళకి పరిచయం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాంతముల్లో చాలా మంచి సుందరమైన మందిరములు, మంచి సంఘము చాలా తక్కువ ఉన్నాయి. తక్కువలో ఒక మందిరం ఏంటిదంటే మనది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుడు ఎంతో మంచి మందిరాన్ని ఇచ్చాడు, మంచి సంఘ సభ్యులను ఇచ్చాడు. కొన్ని మందిరాలకు వెళ్తే ఎప్పుడు గొడవలే. కొన్ని మందిరాలు, ఒక బ్రదర్ చెప్తా ఉన్నాడు, అయ్యా ఒక మందిరాన్ని నేను మానేశాను, ఎందుకంటే ఆ మందిరంలో ఎప్పుడు గొడవలు, వాళ్ళు వీళ్ళు తిట్టడాలు ఇవే జరుగుతున్నాయి అయ్యా అని చెప్తాను. కానీ దేవుడు మంచి సభ్యులను దేవుడు మనకు అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒక ప్రశాంతకరమైన వాతావరణం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. వచ్చిన వారి జీవితంలో గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు, అద్భుతములు జరుగుతూ ఉన్నాయి.
స్వస్థతలు జరుగుతున్నాయి, విడుదలలు జరుగుతూ ఉన్నాయి. అవి నువ్వు చెప్పే స్థితిలో ఉన్నావా? మనం యేసు నామములో ప్రయాసపడదుము గాక. బిజినెస్లో జాయిన్ చేపిస్తే డబ్బులు వస్తాయి, మందిరానికి పిలిస్తే ఏమొస్తుంది అయ్యగారు? కొంతమందికి ఏదైనా ఏం కావాలి? డబ్బులు కావాలి. నీకోసం ప్రాణం ఇస్తే నా కోసం ఏమి ఇస్తామని యేసయ్య అడిగిండా? నీ పాపాల కోసం నేను రక్తాన్ని గారుస్తున్నా, నా కోసం ఏమి ఇస్తావు? మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఏమి ఇవ్వలేం. అయినా కానీ యేసయ్య ఆయన ప్రాణం అర్పించాడు. దేవుని సువార్తను నువ్వు ప్రకటిస్తున్నావు అంటే దేవుని కొరకు ఏదో నువ్వు చేయగలిగింది కొంత చేస్తున్నట్టు. అది కూడా నువ్వు చేయలేని స్థితిలో ఉంటే యేసు నామములో నువ్వు మార్చబడదువుగాక. మారాలి. దేవుని పరిచర్య పట్ల ఆలోచన కలిగి ముందుకు సాగాలి. హల్లెలూయా. కోత ఎంతో విస్తారంగా ఉంటా ఉంది. అనేకులను దేవుని మందిరంకు తీసుకురావడానికి ఇష్టపడాలి. అనేకులకు దేవుని పరిచయం చేయాలి. నీ ఇరుగు పొరుగు వారు మనుషులు గారా, అయ్యగారు నేను అక్కడోళ్ళకి చెప్తా కానీ ఇక్కడోళ్ళకి చెప్పాను. కొంతమంది అయ్యగారు నేను ఇక్కడోళ్ళకి చెప్తా కానీ అక్కడోళ్ళకి చెప్పాను. నీకు నువ్వే కొన్ని బౌండరీస్ వేసుకొని జీవిస్తూ ఉంటావు. ప్రేమ దేవుని బిడ్డలారా, అట్లా ఉండకూడదు. కోత ఎంతో విస్తారంగా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు రక్తం కార్చింది ప్రజలందరి గురించి. నీ ఒక్కని గురించేనా? నీ కుటుంబం గురించేనా? నీ పిల్లల గురించేనా యేసు ప్రభు రక్తాన్ని కార్చింది? ప్రజలందరి కొరకు ఆయన ఈ లోకమునకు వచ్చి మరణించి తిరిగి లేచిన దేవుడు. ఆయన ఉద్దేశం ఏంది అంటే ఆయన మందిరము నింపబడాలి. ఆయన మందిరం నింపబడ్డానికి నువ్వేం చేస్తూ ఉన్నావు? ఇక్కడ యజమానుడు చెప్తా ఉన్నాడు, మీరు వెళ్ళి ఎవరు కనిపిస్తే వాళ్ళను తీసుకురండి. ఎందుకో తెలుసా? దానికి ముందు ఏం జరుగుతుందంటే కొంతమంది పిలిచిన వాళ్ళు రారు. కొన్నిసార్లు మనం మందిరానికి పిలుస్తాం కానీ పిలిచిన వారు రారు కదా. అవునా కదా? జరిగింది అట్లా. అయ్యా మందిరానికి రమ్మంటే రారు. ఏం చెప్తారు? నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా. ఆదివారం రోజే అన్నీ వస్తాయి వాళ్ళకి. కొంతమంది ఉట్టుట్టికి చెప్తారు, కొంతమంది నిజంగా కూడా పనులు ఉంటూ ఉంటాయి. ఇక్కడ విందు ప్రిపేర్ చేసిన ఆ యజమానికి కూడా ఇదే ఇబ్బంది వచ్చింది. పిలిచిన వాళ్ళు రాని స్థితిలో ఉంటా ఉన్నారు. ఒక ఆయన ఎడ్లు అమ్ముతా అంటున్నాడు, ఒక ఆయన భూమి అమ్ముతాడంట. ఎప్పుడు? రాత్రి, సాయంత్రం అమ్ముతాడంట. భూములు సాయంత్రం అమ్ముతారా? రాత్రి పూట తీసుకుపోయి నా భూమి ఇక్కడ ఉంది, ఇది కొనుక్కుంటావని అడుగుతారా? ఎవరైనా చేస్తారా? చేయరు. అంటే వాళ్ళు కొన్నిసార్లు సాకులు చెప్తూ ఉంటారు. వాటిని అధిగమించాలి. నాకు ఈరోజు పని ఉందయ్యా, నేను అక్కడికి వెళ్ళాలి. ఆ పని కంటే దేవుని మందిరం ముఖ్యం. ఆ పనికి వెళ్తే నీకు డబ్బులే రావచ్చు, ఇక్కడికి వస్తే దీవెన వస్తుంది, నీ జీవితం మారుతుందని నువ్వు ఏం చేయాలంటే ఎక్స్క్యూజెస్ని ఓవర్కమ్ చేయాలి. వాటిని అధిగమించి మాట్లాడే స్థితిలో యేసు నామములో మనం ఉందుముగాక. మనం ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నాం? మనము అధిగమించి మాట్లాడాలి. మనం అనేకులను మందిరంలోకి తీసుకురావడానికి ప్రయాసపడే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. ప్రయాసపడాలి. అదేవిధంగా అపవాది కూడా ఇంకా ఆపాలని చూస్తూ ఉంటాడు. ఈ లోక సంబంధమైన బిజినెస్లు వాటికి ఈ ఇబ్బందులు కూడా లేవు. కానీ మందిరం కట్టబడాలి, మందిరం అభివృద్ధి చెందాలి అంటే ఒక ఫోర్స్ మనల్ని ఆపుతూ ఉంటుంది. అపవాది ఏంటంటే దేవుని మందిరం అభివృద్ధి చెందకుండా అనేకులు నరకంలో పడిపోవాలనేది అపవాది యొక్క 24/7 డ్యూటీ. వాటిని జయిస్తూ మనం ముందుకు సాగాలి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. అనేకులను దేవునికి మందిరానికి తీసుకురావడానికి నువ్వు ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తూ వారిని తీసుకువచ్చే స్థితిలో యేసు నామములో ఉందువుగాక. దేవుడు గొప్ప దీవెనలు నీ జీవితంలో కుమ్మరిస్తాడు. ఒక ఆత్మను రక్షిస్తే పరలోక రాజ్యములో మహా సంతోషం అంట. ఒక ఆత్మ రక్షణ పొందితే పరలోక రాజ్యములో సంతోషం. నువ్వు చేస్తున్న కార్యములను బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మొదట నా రాజ్యము నీతిని వెదుకుడి, అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా నేను సమకూరుస్తా. ఆయన మాటల మీద విశ్వాసం ఉంచుతున్నావా? దేవుని పరిచర్య గురించి ఆలోచించే స్థితిలో ఉన్నావా? అదేవిధంగా మరొక విషయం ఏంటి అంటే
మనము మెగా చర్చ్గా ఉండాలని ఆశించాలి. ఎందుకు అంటే ఈ లోకమంతా కూడా ఒక పంటగా ఉంటా ఉంది. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఈ లోకమంతా కూడా కోతగా ఉంటా ఉంది. భూలోకమంతా కూడా ఒక పొలముగా, ఒక పంటగా ఉంటా ఉంది. యేసు ప్రభు కేవలము ఒక దేశానికి, ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు. ఒక ప్రాంతం కొరకు, దేశం కొరకు ఆయన ప్రాణం నర్పించలే. ఆయన రక్షణ కార్యము ప్రపంచవ్యాప్తంగా అందరికీ చెందుతుంది. స్తోత్రం హల్లెలూయా. అందరి కొరకు ప్రాణం పెట్టాడు. కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడు, ఇంకా యేసు ప్రభు ఇంకేమంటారు చెప్పండి, ఆ పలానా కులము క్యాస్ట్కి పెట్టేస్తూ ఉంటారు యేసు ప్రభుని. ఎంత బాధాకరమైన పరిస్థితి. భారతదేశం దాటితే ఈ భారతదేశంలో ఉన్న కులాలే లేవు. ఈ భారతదేశంలోనే ఉన్నాయి. యేసు ప్రభు ఆసియా ఖండంలో జన్మించాడు. ఆసియా ఖండం ఎక్కడ ఉందంటే, భారతదేశం ఎక్కడుందంటే ఆసియా ఖండంలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు ఇంకా మన దేవుడు అని మనం చెప్పొచ్చు, కానీ అట్లా కూడా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే యేసు ప్రభు అందరికీ ప్రభువు. స్తోత్రం హల్లెలూయా. ఆయన అందరికీ ప్రభువు. కానీ ఆయన తెలుసుకున్న వాళ్ళు, వేరే దేశస్తులు ముందుగా ఉన్నతమైన స్థితిలో ఉంటా ఉన్నారు. అమెరికా దేవుని గురించి తెలుసుకుంది, ఉన్నతమైన స్థితిలో ఉంది. ఇప్పుడు ఆఫ్రికాలో కూడా గొప్ప ఉజ్జీవం జరుగుతూ ఉంది. అనేక ఆత్మలు రక్షణ పొందుతూ ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అందరికీ ప్రభువు. స్తోత్రం హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. స్తోత్రం హల్లెలూయా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. కేవలం ఈ దేవరకొండ, కేవలం నా ఇల్లు, నా గల్లీ, కొంతమందికి నా గల్లీ, ఈ గల్లీ నాది, ఈ గల్లీ దాటిపోను, ఈ గల్లీలో మాట్లాడితే ఏదైనా మాట్లాడండి. కొంతమంది గల్లీలో బాగా రెచ్చిపోతారు. ఎందుకో తెలుసా, వాళ్ళ గల్లీలో అందరూ ఉంటారు కదా, ఏం కాదు, పక్కన గల్లీకి పోయి మాట్లాడమను, అక్కడ కాదు రా, ఇక్కడ రా చూసుకుంటా అంటారు. అక్కడికి వస్తే చూసుకో. ప్రేమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించడం కేవలం నీ జనుల్లోనే, నీకు తెలిసిన వాళ్ళలోనే కాదు, అనేకులకు కూడా నువ్వు సువార్త ప్రకటించాలి. రాబో రోజులలో ఇంకా బలంగా నేను సువార్త ప్రకటించడానికి ఆలోచన కలిగి ముందుకు సాగుతా ఉన్నా. హల్లెలూయా. చిన్న జీవితం దేవుని కొరకు జీవిస్తే అది దీవెనకరం, ఈ లోకంలో పరలోకంలో కూడా. రీసెంట్గా ఒక దేవుని సేవకుడిని అమెరికాలో చంపేశారు. అంటే ఆయన ఏదో పరిచర్య చేస్తుంటే చనిపోలే, కానీ ఆయన యాక్టివిస్ట్, అంటే రాజకీయాలు అన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు. యుఎస్లో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కావడానికి గల ఒకానొక కారణంలో ఈయన కూడా ఉన్నాడు. ఆయనని డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కావాలనే ఉద్దేశంతో కొన్ని క్యాంపెయిన్స్ చేసి నడిపించి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కావడానికి ఎంతగానో ప్రయాసపడిన వ్యక్తి చార్లీ కర్క్ అనే వ్యక్తి. అదేవిధంగా దేవుని యందు బలమైన నమ్మకం కలిగిన వ్యక్తి. స్తోత్రం హల్లెలూయా. ఆయన చనిపోకముందు కొన్ని డిబేట్స్ నేను చూశాను. కొన్ని యూనివర్సిటీస్లో, కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. అక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి జవాబులు ఇస్తూ ఉంటాడు, డిబేట్స్ చేస్తూ ఉంటాడు. చాలా ధైర్యంతో మాట్లాడుతూ ఉంటాడు. చాలా బలంగా వాడబడ్డాడు. ఎంతో గొప్ప స్థితిలో జీవిస్తున్న సమయంలో రీసెంట్గా సెప్టెంబర్ 10th రోజు అనుకుంటా, అంతేనా, బలంగా దేవుని కొరకు వాడబడుతున్న సమయంలో రీసెంట్గా ఎవరో ఒక అతను కాల్చడం వలన ఈ మెడలో ఒక బుల్లెట్ దిగి చనిపోయాడు, మరణించాడు. ఆయనకి ఏజ్ ఎంత అంటే 31 సంవత్సరాలు. జీవించిన జీవితము అనేకులకు దీవెనకరంగా ఉందా అనేది నువ్వు ఆలోచించాలి.
జీవించిన జీవితము అనేకులకు రక్షణకరంగా ఉందా అనేది నువ్వు ఆలోచించాలి. ఎన్ని సంవత్సరాలు జీవించావు అనేది కాదు, జీవించిన సంవత్సరాల్లో నువ్వు ఎలా జీవించావు అనేది ముఖ్యమైన విషయం. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితమునకు యేసు నామములో ఒక అర్థం ఉండునుగాక, మన జీవితము ప్రయోజనకరంగా ఉండునుగాక, మన జీవితం అనేకులకు దీవెనకరంగా ఉండునుగాక. అది మనం కోరుకోవాలి. కొంతమంది, అయ్యా నేను 100 సంవత్సరాలు జీవించాలయ్యా. మంచిదే, కోరిక మంచిదే. కానీ 100 సంవత్సరాలు ఏం చేయాలనేది నీ ఉద్దేశం. దేవుడు నిన్ను ఎందుకు బ్రతికించాలి, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఆలోచనలు కలిగి ఉండాలి. ఈయన 31 సంవత్సరంలో ఆయన చేయగలిగింది చేశాడు. దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. ఆయన సమయం వచ్చింది, ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఎంతో బాధాకరమైన పరిస్థితి. దేవుని కొరకు బలంగా నిలబడుతున్న వాళ్ళు మరణించడం అనేది దేవుని బిడ్డలకి ఎంతో తీరని లోటు. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు దేవుని చిత్తం, దేవుని ఉద్దేశాలు మనకు తెలియదు. ఇలాంటి ఆలోచనలు నేను చేస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది. అంటే కొన్నిసార్లు మనము దేవుని కొరకు నిజంగా చేయాలనుకున్నవి కూడా చేసినట్లుగానే దేవుడు పరిగణిస్తాడనిపిస్తుంటుంది నాకు. అంటే ఆయన 31 సంవత్సరాలే, కానీ ఆయన విజను కేవలము ఈ సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరాలకు ఏమేం చేయాలి, ఏంటి, ఎలా ప్రయాసపడాలి, అనేకులకు దేవుని పరిచయం చేయాలనే ఆలోచనలతోటి ముందుకు వెళ్తున్నాడు. కానీ అతనికి ఇవ్వబడిన జీవితము ముగిసిపోయింది. మనం ఒక ఆలోచనతో, దర్శనంతో ముందుకు వెళ్ళాలి. అబ్రహాం ఇస్సాకుని తీసుకొని పర్వతం మీదకి వెళ్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? బలి ఇవ్వడానికి. దర్శనం ఉంది, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, ఏమి లేదు, బలి పశువు లేదని ఎవరికి డౌట్ వచ్చింది? ఇస్సాకు వచ్చింది డౌట్ రావాలి. దర్శనం. ఎందుకంటే మనం ఎందుకు వెళ్తున్నాము? బలి ఇవ్వడానికి వెళ్తున్నాం. అక్కడ బలి పశువు లేకుండా ఏం చేస్తావు నాన్న అని అడిగిండు. అప్పుడు అబ్రహాము ఏం చెప్పాడు అంటే, యెహోవా ఈరే. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చూసుకుంటాడు, దేవుడు సమకూరుస్తాడు. నువ్వే బలి పశువు అంటే అక్కడి నుంచి ఏం చేసేటోడు మరి? పర్వతం ఎక్కక ముందు చెప్పుంటే. ఇస్సాకు చాలా విధేయత కలిగిన వాడు కాబట్టి అక్కడ కూడా వచ్చేటోడేమో. కానీ ఇక అక్కడి నుంచే హార్ట్ బీట్ స్పీడ్ అయిపోతుంది. డగడగడగడ అయిపోయింది నా పని ఈరోజు అనుకొని వచ్చేటోడేమో. ఆ ప్లేస్లో మనల్లో కొంతమంది మనం ఉంటే, అబ్బా బాగా ప్లాన్ వేసినావు కానీ నీ విషయం ఇంటికి రా, నేను ఇంటికి పోయి ఎవరికి చెప్తా, అమ్మకి చెప్తే అప్పుడు నీకు తెలుస్తుంది అని ఉండేటోడేమో. ఇంటికి తీసుకుపోయి మామూలుగా ఉండదు. ఇక అబ్రహాం పరిస్థితులన్నీ కూడా అనుకూలము దేవుడు చేశాడు. ఇస్సాకు కూడా మంచివాడు, వెళ్ళిండు. తర్వాత చేతులు కట్టేసి చంపబోతుంటే దేవుడు ఏం చేశాడు అంటే, ఆ బలి పశువును దేవుడు చూపించి ఇస్సాకుకి ఏ హాని చేయకని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు నరబలి కోలే దేవుడు కాదు. హల్లెలూయా. అయితే తర్వాత మనము హెబ్రీయులకు రాసిన పత్రికలో అనుకుంటా అబ్రహాం గురించి చెప్పినప్పుడు ఆయన తన హృదయములో బలిని అర్పించాడని ఉంది. విశ్వాసముతో ఆయన అర్పించాడు. నిజానికి అర్పించాడా? లేదు. బలి పశువుని అర్పించాడు, కానీ దేవుడు కోరుకున్న బలిని ఆయన హృదయములో అర్పించాడు. ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏ ఉద్దేశం అంటే హృదయంలో నువ్వు నటిస్తే కూడా దేవునికి అర్థమవుతుంది. ఆశ ఉన్నట్టు ఏదో చేస్తున్నట్టు నటిస్తే కూడా చూస్తున్న మనుషులకు అర్థం కాకపోవచ్చు. నిజంగా అది చేయడానికి ప్రయాసపడుతున్నట్టు నటిస్తే అది ప్రయోజనం లేదు. నిజంగా దానికి ప్రయాసపడితే దేవుడు గుర్తిస్తాడు, దేవుడు దాన్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. మనం అందరం నిజముగా దేవుని కొరకు ప్రయాసపడే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. స్తోత్రం, హల్లెలూయా. మనము మెగా చర్చ్గా ఉండాలని ఆశ కలిగి ఉండాలి. ఎందుకు అంటే దేవుని వాక్యములో, మందిరములో ఘనమైన సంఘములుగా, అభివృద్ధి చెందిన సంఘములుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41, 42 వచనాలు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41, 42 వచనాలు.
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41, 42 వచనాలు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. స్తోత్రం, హల్లెలూయా. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమునందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఓ రోజు పేతురు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఎంతమంది దేవునిలో రక్షణ పొందారు అంటే 3,000 మంది. ఎంతమంది? 3,000 మంది మందిరంలో యాడ్ అయ్యారు. 3,000 మంది ఒక మీటింగ్తో మెగా చర్చిగా మారిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ మళ్ళీ సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో అన్నిట్లో ఎడతెగక ఉంటా ఉన్నారు. మనం వేస్తున్నాములో ఎడతెగక ఉండే స్థితిలో ఉందాము గాక. ఎడతెగక అంటే ఏంటి చెప్పండి? అండ్ దే కంటిన్యూడ్ స్టెడ్ఫాస్ట్లీ ఇన్ ద డాక్ట్రిన్. స్టెడ్ఫాస్ట్లీ అంటే ఎడతెగక అంటే ఆగిపోకుండా, ఎడతెగక. కొన్ని బండ్లు ఉంటాయి చూసిరా, స్టార్ట్ చేసినాం అనుకో డగడగడగడగానే వెళ్ళి ఒక ఆగడ ఆగుతుంది. మళ్ళా టగటగడ గట్టిగా కొట్టు, కిక్కు కొట్టు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మన బండి కూడా అట్నే చేసింది. కొన్నిసార్లు వర్షం పడ్డప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొందరి ఆత్మీయ జీవితాలు కూడా అట్లనే. కొంత టైం వస్తారు, మళ్ళీ ఏం జరుగుతుంది? ఆగిపోతారు. మళ్ళీ కొంత ఇబ్బందులు అవి సమస్యలు రాగానే మళ్ళీ ఏం చేస్తారు? దేవుని దగ్గరికి వస్తారు, మళ్ళీ ఆగిపోతూ ఉంటారు. ఈ విధంగా ఉండొద్దు. నువ్వు ఎడతెగక దేవునిలో బలపడే స్థితిలో యేసు నామములో ఉందువుగాక. అట్లా ఉండకూడదు. నువ్వు ఎడతెగక దేవుని కొరకు ముందుకు సాగాలి. కంటిన్యూగా ఉంటుండాలి. కంటిన్యూగా ప్రార్థనలలో, మందిర కార్యక్రమంలో, అన్ని విషయంలో పాల్పొందే స్థితిలో నువ్వు ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో జీవిస్తూ ఉన్నావు? నువ్వు ఎడతెగక జీవిస్తున్నావా? ఎడతెగక, లేకుంటే తెగిపోతున్నావా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అందరం ఎడతెగక దేవుని కొరకు ప్రయాసపడి ముందుకు సాగే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. దేవుని వాక్యములో, బైబిల్లో రాయబడిన మందిరములు అభివృద్ధి చెందబడ్డాయి. అనేకులు చేర్చబడ్డారు. అదేవిధంగా మన మందిరం కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. మా మందిరం యేసు నామములో 1,000 మందితో నింపబడునుగాక. మన మందిరము 1,000 మందికి రక్షణకరంగా యేసు నామములో మార్చబడునుగాక. మన మందిరములో 1,000 మంది సంఖ్యలో ఉందురుగాక. ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అపోస్తలులు నడిపిస్తున్న మందిరములు 1,000 మందితో నింపబడ్డాయి. మన మందిరం కూడా నింపబడాలనే ఆలోచన కలిగి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక విషయం, మందిరము మెగా చర్చ్గా ఉండాలని ఆశించాలి. ఎందుకు అంటే మందిరము మెగా చర్చ్గా మారినప్పుడు పరిచారకులు అనేకులు బయలుదేరుతూ ఉంటారు. సువార్థికులు అనేకులు బయలుదేరుతూ ఉంటారు. దేవుని పరిచర్య ఇంకా గొప్పగా జరిగే అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. స్తోత్రం, హల్లెలూయా. కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు మాత్రము తక్కువగా ఉంటా ఉన్నారు. పనివారు తక్కువగా ఉన్నారు. అందుకని మనం ఏం చేయాలంట? పనివారిని పంపాలని దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి, యజమానుణ్ణి ప్రార్థన చేయాలి, అడగాలి. దేవుణ్ణి అడగాలి. అయ్యా, మా మందిరంలో తండ్రి అనేకులు పరిచర్య పట్ల ఆసక్తి కలిగి పరిచర్యలో ముందుకు సాగే వాళ్ళని నిలబెట్టండి ప్రభువా అని ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన పరులు, వాక్యము బోధించేవారు, సువార్త ప్రకటించేవాళ్ళు, కాపర్లు నిలబడాలి. అనేకులు ఎప్పుడు ఈ విధంగా ఉజ్జీవింపబడతారంటే మందిరము ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు
అనేకులు దేవుని కొరకు నిలబడేవారు కూడా ఎక్కువ అవుతూ ఉంటారు. అర్థమవుతుంది కదా? ఎందుకు అంటే కొందరు ఎన్ని చెప్పు ఏది చెయ్యి దేవుని కొరకు ప్రయాసపడరు. కొందరికి ఏమవుతుంది, లోపలికి వెళ్ళవు మాటలు. మనం ఎంత ఉజ్జీవమైన వాక్యం చెప్తున్నా కానీ వీళ్ళు మాత్రం నిర్జీవంగా ఉంటారు. కొందరి జీవితాల్లో వాక్యం పనిచేయదు, అపవాది ఏం చేస్తాడంటే పని చేయకుండా చేస్తుంటాడు. అయితే అనేకులు ఉన్నప్పుడు దేవుని కొరకు వాడబడ్డానికి ఆశ కలిగిన వారు ముందుకు కూడా అనేకులు రావడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? తక్కువ మంది ఉన్నప్పుడు ఇంకా పరిచర్య చేయడానికి ఆలోచన కలిగి ముందుకు వచ్చి అందుబాటులో ఉండేవాళ్ళు ఇంకా తక్కువ అయిపోతూ ఉంటారు. అనేకులు ఉన్నప్పుడు దేవుని కొరకు పరిచర్య చేయాలి, దేవుని కొరకు వాడబడాలి, దేవుని మందిరంలో నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అన్న వాళ్ళు అనేకులు ఉంటారు. పరిచర్య ఇంకా విస్తారంగా జరిగే అవకాశము ఉంటుంది. అనేక చోట్లకు వెళ్ళి పరిచర్య సువార్త ప్రకటించే అవకాశాలు ఉంటాయి. పరిచర్య పట్ల నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. దేవుని కృపను బట్టి కొన్ని ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని టైం తీసుకుంటా ఉన్నాయి. ఎందుకు అంటే కొన్ని పరిస్థితులు సహకరించవు. అదే ఒక పెద్ద మందిరంగా మనం మార్చబడ్డామనుకో, మనం చేయాలనుకున్నవి చాలా ఈజీగా అయిపోతాయి. హల్లెలూయా. ఈరోజు మనకి ఏదైతే కష్టంగా అనిపిస్తుందో రాబో రోజులలో అది సులువుగా మార్చబడునుగాక. ఈరోజు దేని కొరకు అయితే నువ్వు చాలా ప్రయాసపడుతున్నావో రాబో రోజులలో అది నీకు ఈజీగా మార్చబడునుగాక. ఆ విధంగా మార్చబడాలంటే మందిరం అభివృద్ధి చెందాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా చేయాలి, ఏదైనా కార్యక్రమం, ఏదైనా కట్టాలి, ఎక్కడైనా సువార్తకు వెళ్ళాలి, ఏదైనా పని గురించి ఆలోచించాలి అంటే ఒక బలమైన సంఘం ఉందనుకో, ఇంకా బలమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. మన మందిరంలో చాలా బలమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. మన మందిరంలో అనేకులు బలమైన వారుగా ఉన్నారు. అందుకే ఈ మందిర కార్యక్రమములు జరుగుతూ ఉన్నాయి. అందుని బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కలిగి ఏదో ఒకటి చేయాలని ఆశ కలిగిన వారు ఉన్నారు. గత సంవత్సరం అనుకుంటారు, లాస్ట్ ఇయర్ యూత్ ఫెస్ట్కి కల్వర్ టెంపుల్లో జరిగిన యూత్ ఫెస్ట్కి వెళ్ళినప్పుడు వేల మంది వచ్చినారు. అక్కడ సీటింగ్ కెపాసిటీ 15,000 ఏమో అనుకుంటా, 18,000. అది నిండిపోయింది. తర్వాత వేరే హాల్స్ ఉంటే అవి నిండిపోయినాయి. ఇంతమంది వచ్చారు. నేను ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. నాతో తమ్ముడు ఇంకా మా రిలేటివ్స్లో కొంతమందిని తీసుకొని వెళ్ళాను లాస్ట్ ఇయర్. అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు. నేను మాత్రము అక్కడే ఉన్నా. వీళ్ళందరినీ మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తా అని అక్కడే ఉన్నా. ఎందుకంటే ఏం జరుగుతున్నాయి, ఏ విధంగా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి కొన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా. మందిరానికి వచ్చి వెళ్ళి వాళ్ళకి కొన్ని విషయాలు తెలుస్తాయి. మందిరం అయిపోయిన తర్వాత ఉండే వాళ్ళకు మరికొన్ని విషయాలు తెలుస్తాయి. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతున్నాయో అనేవి తెలుసుకోవాలి. అందుకే నేను వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్తే నేర్చుకునే ఆలోచనతో వెళ్తూ ఉంటా. నేర్చుకోవాలి, ఏం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందనే ఆలోచనతో నువ్వు వెళ్ళాలి. ఏదైనా ప్రారంభించాలనుకుంటున్నావు, ఏదైనా అభివృద్ధి చెందాలి అంటే నేర్చుకునే వైఖరి మనం కలిగి జీవించాలి. తర్వాత వెళ్ళిన దైవజనులు సతీష్ కుమార్ పాస్టర్ గారు మంచిగా వాక్యం చెప్పారు. అంత కార్యక్రమం అయిపోయింది. తర్వాత యూత్ మీటింగ్ అయిపోతున్న లాస్ట్లో ఎవరైనా దేవుని కొరకు వాడబడాలని ఆశ కలిగిన వారు ఉన్నారని ప్రార్థనలో ఒక అనౌన్స్మెంట్ చేసినప్పుడు చాలామంది చేతులు ఎత్తారు. తరువాత చేతులెత్తి పరిచర్య పట్ల ఆశ కలిగి పాలు పొందాలని ఆశ కలిగిన వారు అందరూ కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత ఉండండి అని చెప్పారు. చాలామంది ఎత్తారు, కానీ మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరు లేరు. వీళ్ళు ఏంటంటే అప్పటికప్పుడే ఏదో ఆశ కలిగినట్టు, ఏదో చేసేస్తామన్నట్టు అట్లా చేస్తారు, చేయెత్తినరు. మళ్ళీ మీటింగ్ అయిపోగానే ఎవరు ఉంటారు వాళ్ళతోటి, ఎవరో వచ్చిన వాళ్ళు, అరే వెళ్ళిపోదాం రారా, ఏం వెయిట్ చేస్తావు అనగానే అయిపోయి.
సరే, అట్లా అయిపోయిన తర్వాత మిగిలిన వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఒక రూమ్లో కూర్చోబెట్టారు. నేను కూడా వెళ్ళిన. ఒక ఫామ్ ఇచ్చారు, అంతా ఫిల్ చేయమని. అంటే ఎక్కడి నుంచి, ఏంటి, నీ ఆలోచన ఏంటి అన్నీ కూడా తీసుకుంటున్న తర్వాత పాస్టర్ గారు వచ్చారు, సతీష్ కుమార్ పాస్టర్ గారు వచ్చి వాళ్ళతోటి కొన్ని విషయాలు మాట్లాడి ఏమేం పనులు ఉన్నాయి, ఏమేం చేయగలుగుతున్నారు అని ఆలోచన చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఆయన చివరిగా అన్న ఒక మాట ఏంటి అంటే, ఎంత పెద్ద మీటింగ్లో చివరిగా దేవుని కొరకు వాడబడాలని వచ్చిన వాళ్ళు ఇంతేమంది. కరెక్ట్గా నాకు నెంబర్ ఐడియా లేదు, కానీ 24 ఎంతోమంది, అంటే వచ్చిందేమో 1000 మంది. చివరికి మిగిలి ఫిల్టర్ చేసి లాస్ట్కి ఇంట్రెస్ట్ ఉండి వచ్చేసరికి ఎక్కడికి వచ్చిందంటే ఇంతమంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అంటే ప్రతి మీటింగ్లో అట్లా ఉంటుందని కాదు, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ మంది, 100 మంది కూడా ఆసక్తి కలిగిన వారు ఉండొచ్చు. ఈ సంవత్సరం వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన కింద వాలంటీర్స్గా పరిచర్యలో సహకరిస్తున్న వాళ్ళు ఎంతమందో తెలుసా? 5000 మంది అంట. స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తా. 5000 మంది పరిచర్యకు సహకరించే వాళ్ళు ఉంటా ఉన్నారు. ఆదివారం ఒక్కరోజు నాకు ఇవ్వండి అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ పరిచర్య పరిస్థితులు బట్టి ఆదివారము దేవుని కొరకు ఇచ్చి నేను ఏ పనైనా చేస్తానన్న వాళ్ళు ముందుండాలి. 5-4 నుంచి సర్వీసెస్ స్టార్ట్ అయితేనే ఉంటాయి. ఆ సర్వీసెస్కి ఉండాలంటే ఇంకా ముందు నుంచే 3 వెళ్తారు వాళ్ళు, అన్నీ సెట్ చేసుకొని ఆపరేట్ చేసుకోవడానికి. రోజంతా కూడా ఒక ఆదివారం నాకు ఇవ్వాలి, దేవుని మందిరానికి ఇవ్వాలి, అందుబాటులో ఉండగలుగుతాను అన్నవాళ్ళు. అందుకే ఆయన గొప్ప పరిచర్య జరిగించగలుగుతా ఉన్నాడు. టీవీ పరిచర్య, సువార్తలు, అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి, అనేక మందిరాలు నిర్మించడానికి. ఎక్కడి నుంచి? ఒక పెద్ద మందిరం ఉన్నప్పుడు అనేకులకు దీవెనకరంగా మనం మార్చబడతాం. హల్లెలూయా. అనేక కార్యక్రమములు చేయడము చాలా ఈజీ అయిపోతుంది. దేవుడు మన పరిచర్యలో కూడా అలాంటి కృపను యేసు నామములో కురిపించునుగాక. కురిపిస్తాడు, నేను నమ్ముతున్నాను. మనం ఉన్న దాంట్లో మనం చేయగలగాలి, అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి, అనేకులకు సహకారంగా ఉంటుండాలి, అనేకులను బలపరిచే వాళ్ళంగా మనం ఉంటుండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నాం? దేవుని కొరకు మనం ప్రయాసపడే స్థితిలో ఉంటున్నామా? తర్వాత మరి ఒక విషయం, మన మందిరము మెగా చర్చ్గా మారాలి అని ఆశ ఉండాలి. ఎందుకు అంటే, ఒక మెగా చర్చ్ దేవుని సేవకులను, పరిచర్య చేసే వాళ్ళను బలపరిచి ఇంకా ఘనంగా పరిచర్య చేయడానికి ఒక మెగా చర్చ్ ఎంతగానో ఉపయోగపడతా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది సేవకులు పరిచర్య చేయడమే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? దాంట్లో కలిగిన కారణాల్లో ఒక కారణం ఏంటంటే, సంఘము చిన్నది, సంఘములో వచ్చే కానుకలు తక్కువ. కాబట్టి సంఘ పరిచర్య కష్టంగా ఉంటుంటుంది. కానీ ఒక బలమైన సంఘం ఉందనుకో, బలమైన కార్యాలు జరిగించవచ్చు. నమ్మిన వారు గట్టిగా చెప్తాం హల్లెలూయా. అనేక ప్రదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు, అనేకులను దేవునిలోనికి నడిపించవచ్చు, అనేకులు దిక్కులేని వారికి మనం సహాయం చేయవచ్చు. ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్, మీటింగ్స్ మనం ఏర్పాటు చేయవచ్చు. అదేవిధంగా దేవుని సేవకుల కుటుంబం కూడా ఉన్నతమైన స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు సేవకులు, మందిరం కట్టడానికి, అనేక జీవితాలు కట్టడానికి. వాళ్ళు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలనే ఆలోచనను కలిగి జీవించాలి. దేవుని సేవకులు సంతోషంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు మందిరము కూడా ఉన్నతమైన స్థితిలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నాం? దేవుని కొరకు మనం ప్రయాసపడే స్థితిలో ఉంటున్నామా? మనమందరము దేవుని కొరకు ముందుకు సాగే స్థితిలో ఉందముగాక. చూడండి దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరులతో కాదు,
కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టిని కట్టుకొనుడి, నీతియను మైమరుపు తొడుగుకొనుడి, పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుణ్ణి అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. స్తోత్రం. మరియు రక్షణయను శిరస్రానమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధేయమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. స్తోత్రం. హల్లెలూయా. మన మందిరము మెగా చర్చిగా మార్చబడాలని ఆశ ఉండాలి. ఎందుకు అంటే ఒక మెగా చర్చి ఉన్నప్పుడు ప్రార్థనలు ఎక్కువగా జరుగుతాయి. ఎక్కడైతే ప్రార్థనలు ఎక్కువగా జరుగుతాయో ఆ ప్రదేశంలో దేవుని కార్యములు ఎక్కువగా జరుగుతాయి. హల్లెలూయా. ఇక్కడ 10 మంది ఉండి మాట్లాడుతుంటే వచ్చే సౌండ్ ఎక్కువ ఉంటుందా? 100 మంది ఉండి ప్రార్థన చేస్తే ఉండే సౌండ్ ఎక్కువ ఉంటుందా? సౌండ్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా విశ్వాసం ఎక్కువ ఉంటుంది. దేవుని కార్యాలు కూడా ఎక్కువ ఉంటాయి. ప్రార్థన ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసేవాళ్ళు అనేకులు నిలబడతారు. ఎందుకంటే మనం పోరాడుచున్నది రక్త మాంసములతోటి కాదు, అంధకార సంబంధమైన దురాత్మలతో మనం పోరాడుతున్నాం. కాబట్టి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. ఎక్కువ ప్రజలు ఉన్నారనుకో ఎక్కువ ప్రార్థనలు జరుగుతాయి, ఎక్కువ అపవాదికి ఓటమి జరుగుతుంది, దేవుని రాజ్యము విస్తరిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనము మందిరం అభివృద్ధి చెందాలనే ఆలోచన కలిగి ఉండాలి. మన మందిరము అనేకులకు దీవెనకరంగా యేసు నామములో మార్చబడును గాక. ఈ ప్రదేశములో అనేకులు వేల మంది చేరి ప్రార్థించే స్థితిలో యేసు నామములో ఉండును గాక. ప్రేమ దేవుని బిడ్డలారా, అదేవిధంగా చివరిగా మరి ఒక్క విషయం ఏంటి అంటే మన మందిరము మెగా చర్చ్గా ఉండాలని ఆశ కలిగి ఉండాలి. ఎందుకు అంటే ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. వింటున్నారా? ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఉంటారో అక్కడ ఆశ ఎక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములో ఆలోచించుచుండగా. స్తోత్రం. హల్లెలూయా. ప్రజలు కనిపెట్టుచు, ఇంగ్లీష్లో అయితే ఏముందంటే అండ్ యాజ్ ద పీపుల్ వర్ ఇన్ ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ అంటే ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఆశించడం. ప్రజలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమవుతాయి? ఎక్కువ ఉంటుంటాయి. చాలామంది ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఉంటుంటారు. ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అనేకులు ఉండడం వలన దేవుని కార్యాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందుకే నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు దేవుని నుండి గొప్ప కార్యం ఎక్స్పెక్ట్ చేసి రావాలి. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడనే ఎక్స్పెక్టేషన్ తోటి రావాలి. వచ్చినామంటే వచ్చినాం, పోయినామంటే పోయినామంటే నీ జీవితంలో మార్పు జరగదు. దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు, జరిగించాలనే ఆలోచనతో ఉద్దేశంతో నువ్వు రావాలి. అప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఎక్స్పెక్టేషన్ లేకుండా నువ్వు ఎక్కడికి పోయినా నీ జీవితం మారదు, నువ్వు ఉన్న పరిస్థితి మారదు, నీ బ్రతుకు బాగుపడదు. ఎప్పుడైతే నువ్వు ఆలోచన కలిగి ఒక ఎక్స్పెక్టేషన్తో దేవుడి నుంచి పొందుకోవాలనే ఆ ఎక్స్పెక్టేషన్తో వస్తే నీ జీవితము ఉన్నతమైన స్థితిలో ఆశ్చర్యకరమైన రీతిలో మార్చబడ్డం నువ్వు చూస్తావు. హల్లెలూయా.
యేసు ప్రభు దగ్గరికి రక్తస్రావం కలిగిన స్త్రీ ఎందుకు వెళ్ళాలనుకుందంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుందనే ఎక్స్పెక్టేషన్ ఉంది. పోయినవా అంటే పోయినవా అన్నట్టు వస్తే ప్రజలందరిలాగానే ఉంటాం. నేను పోయి ఏదైనా పొందుకోవాలని వస్తే నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. పొందుకునే స్థితిలో ఉంటున్నామా? నీ జీవితంలో అనేక కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే ఆశ లేదు. ఆశ లేదు, ఆశ లేదు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు ఆశ కలిగి ఉండాలి. నీ ప్రార్థన ఆలకించి దేవుడు నీకు దయచేసే దేవుడని నువ్వు ఆశ కలిగి నువ్వు నమ్మి నువ్వు రావాలి. అప్పుడు నీ జీవితంలో మార్పు చూస్తావు. నా పరిస్థితి మార్చు ప్రభువా అనే ఆలోచనతో నువ్వు రావాలి. నా జీవితం మార్చగలుగుతాడనే విశ్వాసంతో నువ్వు రావాలి. దేవుణ్ణి అడగాలి. పొందుకోవడానికి నువ్వు ఆశ కలిగి ఉండాలి. యేసు నామములో మన జీవితంలో మార్చబడును గాక. కొంతమంది చెప్పినారు, కొంతమంది ఆమెను కూడా చెప్పలేదు. చూసినరా కొంతమంది ఇప్పుడు ఎందుకు చెప్పలేదు తెలుసా? అది లేదు, ఆశ లేదు కాబట్టి వాళ్ళ జీవితంలో ఉట్టిదేగా ఏం జరగవు. ఆమెను చెప్పిన వాళ్ళు బాధపడుతున్నట్లయితే ఈసారన్నా చెప్పండి, యేసు నామములో మన జీవితంలో కార్యములు జరుగునుగాక. ఆశ కలిగి ఉంటే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఆమెను చెప్తున్నావు అంటే నా జీవితంలో జరిగించమని నువ్వు కోరుకుంటున్నట్టు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నావు అంటే దేవుడు నాతో మాట్లాడతాడు, నా జీవితం మారుతుంది. కాబట్టి ఈ మాటలు ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దని నీ ఆలోచన ఉంటుంది. దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుణ్ణి నేను మహిమపరచాలి, దేవుణ్ణి నేను ఆరాధించాలని ఆలోచనతో ఉన్నప్పుడు దేవుని దీవెనలు నీ జీవితంలో చూస్తావు. ఏదో వచ్చినాము కాబట్టి ఫార్మాలిటీగా వచ్చి జీవిస్తుంటే ఏదో మతపరమైన ఆచారంగా వస్తే ప్రయోజనం ఉండదు. హల్లెలూయా. మనం ఆశ కలిగి దేవుణ్ణి వెతుకుదుముగాక. దేవుని నుంచి కార్యములు పొందుకోవాలనే ఆలోచనతో మనం వచ్చుదుముగాక. రావాలి. అది నీకు ఆశ ఉందా అని మీ పక్కన వాళ్ళని అడగండి. ఉందా? ఉందంటనా? ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు. నీలో ఆశ లేకుంటే యేసు నామములో నూతనమైన ఆశ కలుగునుగాక. ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి. రక్తస్రావం కలిగిన స్త్రీకి అద్భుతం జరిగింది, ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చింది. ఇక్కడికి పోతున్నాను, మందిరానికి వెళ్తున్నానంటే అక్కడ నేను పొందుకుంటాను. ఆ పొందుకునేది నేను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దనే ఆలోచనతో రావాలి. అపవాది ఏం చేస్తాడంటే నువ్వు పొందుకోవాల్సిన దీవెన పొందుకోకుండా ఆపేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మందిరంలో నువ్వు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. అపవాది కార్యాలు అవి. పక్కన వాళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తారు చెప్పండి? సాధారణంగా మాట్లాడుతూ ఉంటారు కదా, ముచ్చట పెడతారు. అప్పుడు ఏమవుతుంది? నీ దీవెన పోయే అవకాశం ఉంటుంది. అందుకని నువ్వేం చేయాలి? వాళ్ళని గద్దియాలా? అమ్మ కొంచెం వాక్యం వినని చెప్పాలి. కొంతమంది పక్కన కూర్చుంటే నిద్ర వస్తుంది. ఎందుకు తెలుసా? వాళ్ళు నిద్రపోతుంటారు. సరైన రీతిలో కూర్చోవాలి, సరైన రీతిలో దేవుని మందిరంలో వినాలి. కొంతమంది కూర్చునేది కూడా రిలాక్స్డ్. అబ్బా, ఒకవేళ అట్లా కూర్చున్నాం ఈ రోజుకి ఏం కాదు, ఈరోజు దేవుడు మనందరినీ కూడా క్షమిస్తూ ఉన్నాడు. మంచిగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఇట్లా కూర్చో, చైర్లో జారబడి. కొంతమంది కాలు పైకి నడుచుకుంటారు. అంటే పరిస్థితిని బట్టి, ఏ పరిస్థితి అయినా కూర్చోవద్దు. మంచిగా కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి, మంచిగా వినడానికి ఆలోచన కలిగి ఉండాలి. ఒకప్పుడు మనం మందిరంలో కిందనే కూర్చునేది, ఇప్పుడు మనందరికీ చైర్స్. ఎందుకంటే వెనక సపోర్టు, మంచిగా నిద్రపోవడానికి కాదు. అయ్యా అబ్బా మంచిగా మా చర్చిలో చైర్స్ ఉన్నాయి, మంచిగా వీపుకి మంచిగా ఉంది, ఫ్యాన్స్ కూడా భలే తిరుగుతాయి, ఏ ఫ్యాన్ ఆగదు. మంచిగా ఫ్యాన్ వేసుకొని కూర్చొని మంచిగా రిలాక్స్ అయ్యి ఇంటికి పోవడం కాదు. మనం సరైన రీతిలో కూర్చోవాలి, సరైన రీతిలో మనం ముందుకు సాగాలి. దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి.
నువ్వు ఏ విధంగా ఏ ఆలోచనతో వస్తున్నావు, ఏ విధంగా నీ వైఖరి ఉందనే దాన్ని బట్టి నీ జీవితంలో కార్యం జరుగుతుందా జరగదా అనేది ఉంటుంది. మనమందరం యేసు నామములో జాగ్రత్తగా దేవుని మందిరంలో జీవించుదాం గాక. జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరంలో నీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. కొన్ని మీటింగ్స్కి వెళ్తారు, ఎమ్మెల్యే వాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్తగా వింటూ ఉంటారు నిలబడ్డోళ్ళు అందరూ. కొంతమంది ప్లేసులు లేకుండా నిలబడి అబ్బా ఏం చెప్తాడు, మా వార్డుకి వస్తుందా, రోడ్డు ఇల్లు ఇస్తాడా మా సైడు, ఆ ఒక్క మాట కోసం కనిపెట్టుకొని ఉంటారు. నా జీవితం మారుతుంది అంటవా, ఏమన్నా రుణాలు మాఫీ అవుతాయా, ఇదేమని చెప్తాడా అని అటే వింటూ ఉంటారు ఆ మాట కోసం. దేవుని మందిరానికి వస్తే అలాంటి జాగ్రత్త నీకుందా? దేవుని మాటలకు అంత ఆసక్తి నువ్వు చూపిస్తున్నావా? దేవుని కార్యాలు పొందుకోవడానికి నువ్వు ఆశ కలిగి ఉన్నావా? దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నావా? విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు ఆసక్తి కలిగి ఉంటావు. ఒక శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నా సేవకుడు ఇంటి దగ్గర చనిపోయే స్థితిలో ఉన్నాడయ్యా, నువ్వు మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థత పొందుతాడు. దేవుడిని అడుగుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నావా? కొంతమంది ప్రార్థన చేయమంటే కళ్ళు మూసుకుంటారు, ఇక వేరే లోకంలో ఉంటారు. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్ అంటే మధ్యలో ప్రార్థన అంతా డ్రీమ్స్. మధ్యలో అట్లా షికార్కి వెళ్ళి వస్తారు, చర్చి దిగుతారు, అట్లా పోయి ఒక రౌండ్ వేసుకుంటారు. మొత్తం రౌండ్ వేసుకొని యేసు నామములో అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఇటు ఉంటారు. ప్రార్థనలో పాలు పొందవు, వాక్యంలో పాలు పొందవు, ఆరాధన చేస్తుంటే నీ ఆలోచన ఎక్కడ ఉంటుంది? దేవుడి మీద ఉండదు ఆలోచన, ఇంటి దగ్గర ఉన్న కూర మీద. ఎంతసేపు ఉన్నాము, కిటికీ తెరిచి ఉందా, పిల్లి వస్తుందా, గ్యాస్ ఆఫ్ చేసినా, గ్యాస్ ఆఫ్ చేసుకోండి, వచ్చేటప్పుడు అన్నీ చూసుకొని రండి. నీకు ఏవైతే భయాలు ఉంటాయో అవి క్లియర్గా చేసుకొని రండి. అయ్యగారు నా ఇంటి గురించి ఏం ఆలోచించొద్దు అన్నాడు, ఇక గ్యాస్ లీక్ అవుతున్నా నాకే అట్లా కాదు. వచ్చేటప్పుడు నీకు గ్యాస్ మీద డౌట్ ఉంటే గ్యాస్ వేసుకో, గ్యాస్ ఆఫ్ చేసుకో. ఇంకేం డౌట్స్ ఉంటాయి పొయ్యి మీద అందుకే గ్యాస్ ఆఫ్ చేయండి బయటికి వెళ్ళేటప్పుడు. మేము కూడా ఎవరికైనా గ్యాస్ ఉన్న వాళ్ళకి అందరికీ ఉంటుంది ఆలోచన, అందుకే మేము ఒకసారి వచ్చేటప్పుడు చెక్ చేసుకొని వస్తాం. ఇంకేముంటాయి భయాలు? తాళం చక్కగా వేసిన్నా, తిప్పినా, ఇటు తిప్పినా ఉట్టిగా తగిలిచ్చిన్నా కొండి, తాళం తిప్పినట్లేనే. ఇవే ఆలోచనలు. 2 సార్లు చూసుకొని రా వచ్చేటప్పుడు. ఈడికొచ్చిన కారణాన్ని విడిచిపెట్టి ఇంటికాడ నీ మనసు ఉంటే ప్రయోజనం లేదు. కొంతమంది మందిరానికి తొందరగా వెళ్ళాలి. ఎందుకంటే ముందర కూర్చోవాలి, ముందర ఫ్యాన్ బాగా తిరుగుతుంది, ఆడ కూర్చొని నిద్రపోవాలి. ఇదేం తొందర? కొంతమంది ఏమో మందిరం తొందరగా అయిపోవాలి. ఆకలి అవుతుంది, అయ్యగారికి ఏంది ఆకలి కాదు, ఈయనకు ఆకలి కాదు, మాకు ఆకలి అయ్యేటోళ్ళని వదలడు. ఇప్పుడు కూడా కొంతమంది అనుకుంటున్నట్టున్నారు, యేసు నామములో మనసులు మార్చబడును గాక. ఈరోజు ఒక 10 నిమిషాలు ఎక్కువైంది ఏంది, అయ్యగారు ఏందో ఈ మధ్య బాగా ప్రార్థన చేస్తుండు, బాగా వాక్యాలు చెప్తుండు, ఏంది ఇది టైం ఎక్కువైపోతా ఉంది. నిన్న ఆల్ నైట్ ప్రేయర్ నిన్న 2.5 గంటలు 3 గంటలు అయింది వాక్యం. ఇంకా ఆదివారాలు అంత కావట్లేవు. మంచిగా వినేటోళ్ళు ఉన్నారు అనుకో, నేను హృదయపూర్తిగా చెప్పేస్తా హల్లెలూయా. 3 గంటలు అలాంటి వాళ్ళు అంటే నాకు ఇష్టం. ఒకసారి పౌలు కూడా దేవుని వాక్యంలో ఉంటుంది, ఆయన రేపు ఎక్కడికి వెళ్ళాల్సి ఉండి రాత్రంతా చెప్తా ఉన్నాడు. రాత్రంతా చెప్తుంటే ఒక ఆయన కిటికీలో కూర్చొని నిద్రపోయి కింద పడ్డాడు. దేవుని కృప మళ్ళీ బ్రతికిండలే. కానీ కొంతమంది ఆసక్తితో ఉంటారు. కొన్నిసార్లు ప్రసంగాలు పెద్దగా అవ్వాల్సిన అవసరతలు ఉంటాయి. కొన్ని పాయింట్స్ ఈరోజు కొన్ని వరకే చెప్పగలుగుతా ఉన్నా, అవి కూడా కట్ చేసుకున్నామంటే మళ్ళీ వచ్చే వారానికి మళ్ళీ సమయమును మనం యూటిలైజ్ చేసుకోవాలి. మన మందిరంలో చాలా ఎక్కువ వినేవాళ్ళే ఉన్నారు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. 1.5 గంట అంటే మనకి చిన్నది.
గంటన్నర వాక్యం అంటే 10 నిమిషాల లెక్క మన మందిరంలో. నమ్మిన వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉండాలి. కొన్ని మందిరాలకు వెళ్తావు, అర్ధగంట అయిందంటే ఇక ఒక్కొక్కరు లేస్తుంటారు, అటు తిరుగుతారు, ఒకళ్ళు నీళ్ళు తాగుతారు, ఒకళ్ళు టాయిలెట్ పోతారు, ఒకళ్ళు తలల కిందికి వేస్తారు. ఇవన్నీ వేసినారు అనుకో, అక్కడ సువార్త చెప్తున్న వాళ్ళకు వీళ్ళకేం చెప్పేది అన్నట్టు అనిపిస్తుంది. మనం ఇంత కష్టపడి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని అంత ప్రిపేర్ అయ్యి వస్తే హల్లెలూయా అంటే చాలేవయ్యా అన్నారంట. అలాంటి స్థితిలో వేస్తున్నాం వల్ల మనం ఉండకుందుము గాక. మన మందిరంలో ఎక్కువ సమయం వాక్యానికి సమయం ఇవ్వడం జరుగుతుంది. అది అలవాటు చేసుకోవాలి. కొన్ని మందిరానికి వెళ్ళండి, ఒక అర్ధగంటనే ఉంటుంది. ఈ మందిరానికి వస్తే మాత్రం నువ్వు ఎక్కువ సమయం వాక్యం వినే స్థితిలో ఉండాలి. కొంతమంది సినిమా టాకీస్కి వెళ్తారు, 3 గంటలు అట్లనే కూర్చొని చూస్తూ ఉంటారు. హీరో ఎప్పుడు వస్తాడు, హీరోయిన్ ఎప్పుడు వస్తుంది, విలన్ ఎప్పుడు వస్తాడు. ఇంతకు విలన్ ఎవరు, హీరో ఎట్లా కొడతాడు, డైలాగులు అన్నీ గమనిస్తుంటారు. మందిరానికి వస్తే మాత్రం ఒక 10 నిమిషాలు అటు ఇటు అయితే మనం వేస్తున్నామోలో సరైన స్థితిలో ఆలోచించుదాం గాక. కనిపెట్టుకుని ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవుతాయి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనప్పుడు దేవుని కార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. యేసు ప్రభు తన సొంత జనుల మధ్యలో అద్భుతములు చేయలేకపోయాడంట. యేసు ప్రభు ఎవరు? సాధారణమైన ఒక బోధకుడు, ఒక కాపరి కాదు. దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన సొంత వారి మధ్యలో గొప్ప కార్యాలు చేయలేకపోయాడు. తెలుసా? యేసు ప్రభు ఏదైనా చేస్తాడు కదా, కానీ ఆయన సొంత వాళ్ళ మధ్యలో చాలా చేయలేకపోయాడు. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి? అవిశ్వాసము, ఆశ లేదు. యేసుప్రభు ఎవరు? యేసుప్రభు ఎవరంటే, యేసుప్రభు నాకేం తెలియదు, చిన్నప్పుడు మేమే ఆడుకున్నాం ఇద్దరం. నా ఫ్రెండు మా ఇంటి పక్కనే, మా పెదనాన్న కొడుకు, మా చిన్నమ్మ కొడుకు. కాబట్టి ఈయననేంది అనే రీతిలో ఉండడం వలన యేసు ప్రభు నుండి గొప్ప కార్యములు వాళ్ళు పొందుకోలేకపోయారు. నువ్వు మందిరానికి వచ్చి కూడా అలాంటి స్థితిలో ఉన్నావేమో. మన మందిరమే కదా, క్యాజువల్గా తీసుకోకూడదు. దేవుని సేవకులు మన పాస్టర్ గారే ఏముందిలే ఏమనుకుంటాడు, మన పాస్టరే అర్థం చేసుకుంటాడు, మన పాస్టరే. మనం ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నాం? ఎక్స్పెక్టేషన్తో వచ్చి విశ్వాసంతో వస్తే నీ జీవితం మార్చబడ్డను నువ్వు చూస్తావు. మనందరి జీవితంలో వేస్తున్నాములో మార్చబడను గాక. ఈరోజు మన అంశం ఏంటి చెప్పండి? మెగా చర్చ్. అందరం చెప్దాం, మన అంశం ఏంటి? మెగా చర్చ్. మెగా చర్చ్గా మార్చబడాలి. మా మందిరం మెగా చర్చ్ అని చెప్పే స్థితిలో ఉండాలి. చెప్పాలి, నువ్వు ప్రారంభించాలి. ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. మన ప్రాంతంలో ఒక ఉన్నతమైన మందిరం దేవుడు మనకిచ్చాడు. అనేకులు దేవుని మందిరంలో నాటబడి ఉజ్జీవింపబడి నడుస్తున్న మందిరంలో ఒకానొక మందిరం ఏంటి అంటే మన మందిరం, షాలోమ్ ఆశ్రమ చర్చ్. అందుని బట్టి దేవుని మహిమపరుచు చప్పట్లు కొట్టి దేవుని కార్యములను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తాం. ఇంకా రాబో రోజులలో గొప్ప కార్యములు జరగాలని ఆశ ఉండాలి. నువ్వు ఎడతెగక దేవుని కొరకు ప్రయాసపడే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవుడిని అడుగుదాం, మన ఆలోచన ఎలా ఉంది? దేవుని వైపుకు చూస్తూ, యేసయ్యా ఈరోజు తండ్రి ఒక మెగా చర్చ్ గురించి మేము కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం ప్రభువా. మెగా చర్చ్ ఉండడం వలన ఏంటి ప్రయోజనం అనే విషయంలో, ఎందుకు మెగా చర్చ్ కలిగి ఉండాలనే ఆలోచనతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. మాకు సహాయం చేయండి ప్రభు. అందరం అడుగుదాం, యేసయ్య మాకు సహాయం చేయండి. చేతులెత్తి యేసయ్య మాకు సహాయం చేయండి. ప్రేమైన దేవుని బిడ్డలారా,
నా యొక్క ఆశ, నా యొక్క ప్రార్థన ఏంటి అంటే మన మందిరము అభివృద్ధి చెందబడాలి. ఇంకా అనేక ఆత్మలు ఈ ప్రదేశంలో చేర్చబడాలి. అనేకులు దేవుని కొరకు నిలబడేవారు రావాలి. అదే ఆశ నీకు కూడా ఉండాలి. కాపరికి కలిగిన దర్శనం కలిగి నువ్వు జీవిస్తే అది సంఘమునకు ఆశీర్వాదకరంగా, శ్రేయస్కరంగా మారుతుంది. ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో. నా మందిరం ఎట్లుంటే నాకేంటి, నా జీవితం బాగానే ఉంది కదా అనుకుంటున్నావేమో. ఈరోజు ఒకవేళ ఈ మందిరంలో నువ్వు సభ్యుడు అయితే నీ ఆలోచన, నీ దర్శనం ఏమై ఉండాలి అంటే మా మందిరం అభివృద్ధి చెందాలి. ప్రార్థన చేయండి, చేతులెత్తి ప్రార్థన చేద్దాం. యేసయ్య మా మందిరం అభివృద్ధి పరచండి ప్రభువా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్య నీకే వందనాలు, యేసయ్య నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, మా మందిరమును జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు తండ్రి ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తుండగా తండ్రి మీరు ప్రార్థనలు ఆలకించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుకు వరకే కాదు, ప్రతిరోజు ఈ ఆలోచనను కలిగి జీవించాలి. ప్రతిరోజు మందిరం అభివృద్ధి గురించి నువ్వు ఆలోచించాలి. ప్రతిరోజు మందిరము శ్రేయస్సు గురించి నువ్వు ప్రార్థన చేయాలి. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. అలాంటి స్థితి మాకు దయచేయండి. మా మందిరం అభివృద్ధి చెందాలయ్యా. యేసయ్యా నీ పరిచర్యలో నన్ను నిలబెట్టినందుకు వందనాలయ్యా. అయ్యా అనేకులకు కాపరిగా నన్ను నిలబెట్టినందుకు వందనాలు. ఇంకా రాబో రోజుల్లో ప్రభువా వేల మందికి కాపరిగా నిలబెట్టబోతున్నందుకు వందనాలయ్యా. అనేకులకు రక్షణ స్వార్థను ప్రకటించే కృపను ఇవ్వబోతున్నందుకు నీకే స్తోత్రములయ్యా. మేము నమ్ముచున్నాం ప్రభువా, మీరు నమ్మదగిన దేవుడు, గొప్ప కార్యములు జరిగించే దేవుడు, ఊహించు వాటికంటే ఉన్నతమైన కార్యములు జరిగించగలిగిన సమర్థుడవు. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా, నీకే మహిమ చెల్లిస్తున్నా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసయ్యా మా మందిరం అభివృద్ధి చెందాలి ప్రభువా. మా మందిరం అనేకులకు దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నీకు ఆ ఉద్దేశం, ఆ దర్శనం ఉంటుందో నువ్వు అనేకులను దేవుని మందిరానికి తీసుకొస్తావు. మా మందిరం అభివృద్ధి చెందాలి అంటే నేనేం చేయాలనే ఆలోచన నీకు వస్తుంది. నీకు ఆలోచన కలగాలి. యేసు నామములో నా మందిరం అభివృద్ధి చెందాలి అనే ఆలోచన జరగాలి. నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నా మందిరం గురించి తెలుసుకోవాలి. నా బంధుమిత్రులు మా మందిరం గురించి తెలుసుకోవాలి. వాళ్ళ మందిరానికి రావాలనే ప్రయాసం నీకు ఉండాలి. ప్రార్థన చేయండి. యేసయ్యా నా మందిరం నింపబడాలి ప్రభువా, మా మందిరం నింపబడాలి ప్రభువా. యేసయ్యా కాపరి పడుతున్న ప్రయాసకు తండ్రి మేము కూడా ప్రార్థనతో, అదేవిధంగా మేము చేయగలిగిన ప్రయాస పడుతూ తండ్రి మేము కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడే వారంగా ఉంటున్నట్లుగా సహాయం చేయండి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఒకవేళ మందిరము ఈ అభివృద్ధి చెందకుండా, ఒకవేళ నీకు తెలియకుండా నువ్వు ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నావేమో, అవి యేసునామములో లయపరచబడును గాక. మందిరము అభివృద్ధి గురించి నువ్వు పాటుపడే స్థితిలో ఉండవు గాక. మందిరము గురించి నువ్వు ఉన్నతమైన స్థితిలో మాట్లాడుదువు గాక. దేవుని ప్రేమను అనేకులకు ప్రకటించే స్థితిలో యేసునామములో నువ్వు ఉండవు గాక. యేసయ్యా నీకే వందనాలు. మన మందిరం అభివృద్ధి చెందాలని మనకి ఆశ ఉండాలి. ఎందుకు అంటే యేసయ్య ఆశ అదే, యేసు ప్రభు యొక్క ఉద్దేశం అదే. మొదట మన ప్రారంభము కొద్దిగా ఉన్నప్పటికీ కూడా తుదకు మనము మహాభివృద్ధి చెందాలి, మహాభివృద్ధి చెందాలి. అందరం చేతులెత్తి యేసయ్యా మహాభివృద్ధి మా పరిచర్యలో దయచేయండి అయ్యా, మా మందిరంలో దయచేయండి అని ప్రార్థన చేయండి. అడుగుదామమ్మా. మీ ప్రార్థనలు నేను నమ్ముతున్నా. మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని నేను విశ్వసిస్తున్నా. ప్రార్థన చేస్తాం. యేసయ్యా అని బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా అయ్యా మా మందిరం తండ్రి మహాభివృద్ధి చెందాలయ్యా, మహాభివృద్ధి చెందాలి. వేల మంది తండ్రి ఇక్కడ చేతులెత్తి ప్రార్థన చేసే రోజు త్వరలో రాబోతున్నందుకు నీకే స్తోత్రములు ప్రభువా. నీకే మహిమ చెల్లిస్తున్నాం, నీకే ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. ఈ పరిచర్య తండ్రి ప్రపంచమంతటికి దీవెనకరంగా ఉన్నట్లుగా చేయబోతున్నందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా, నీకే మహిమ చెల్లిస్తున్నాం. అనేకులకు రక్షణ లేని వారికి రక్షణ పరిచర్య ద్వారా రాబోతున్నందుకు వందనాలయ్యా. అనేకులు నీ కార్యములు చూచినట్లుగా అద్భుతములు, ఆశ్చర్య కార్యములు ఇంకా గొప్పవి రాబో రోజులలో జరిగించబోతున్నందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం, నీకే మహిమ చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా. ఎప్పుడైతే మన మందిరము మెగా చర్చిగా మార్చబడి ఉన్నతమైన స్థితిలో ఉంటుందో పరిచర్య అవసరతలు తీర్చబడతాయి. పరిచర్య ఇంకా గొప్పగా జరుగుతుంది. అనేక ప్రాంతంలో సువార్త ప్రకటించబడుతుంది. అనేకులకు దేవుని పరిచయం చేయడానికి అవకాశం ఉంటుంది. అనేకులకు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రార్థన చేస్తాం. యేసయ్య నీ ప్రేమను మేము కనపరిచే రీతిలో మా మందిరం ఉండునట్లుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేస్తాం. యేసయ్య నీకే వందనాలు. మందిరం అభివృద్ధి చెందాలని నీకు ఆలోచన ఉండాలి. ఎందుకు అంటే యేసయ్య నీకే వందనాలు. మందిరం అభివృద్ధి చెందాలని నీకు ఆశ ఉండాలి. ఎందుకు అంటే కోత ఎంతో విస్తారముగా ఉంది. అనేక ప్రజలు ఉంటా ఉన్నారు. ప్రార్థన చేయండి. యేసయ్యా అనేక ఆత్మలు నశించిపోతున్నారయ్యా. మేము బయటికి వెళ్ళి ఏదైనా పని నిమిత్తం వెళ్తే నీవు తెలియని వారు అనేకులు ఉంటా ఉన్నారయ్యా. రోజు ఎవరికైనా సువార్త ప్రకటించే కృపను దయచేయండి ప్రభువా. మా స్నేహితులలో, మా బంధువులలో, మా రక్త సంబంధాలలో మాకు పరిచయం లేని వారు కూడా అనేకులు నశించిపోతా ఉన్నారు ప్రభువా. వారికి యేసు ప్రభువును పరిచయం చేసే బిడలంగా మేము వండునట్లుగా సహాయం చేయండి. దేవుడు నీకు సహాయం చేస్తా ఉన్నాడు. యేసయ్యా బిడ్డలకి సహాయం చేయండి. నూతనమైన ధైర్యంతో నింపండి ప్రభువా. నూతనమైన శక్తితో నింపండి ప్రభువా. యేసయ్యా నీకే ఉన్నాడు. మన మందిరం అభివృద్ధి చెందబడాలని నీకు ఆశ ఉండాలి. ఎందుకు అంటే అపోస్తలులు జరిగించిన పరిచర్యలో అనేక మందిరములు వేల మందితో నింపబడ్డాయి. వేల మంది సంఘములో చేర్చబడ్డారు. మన మందిరంలో కూడా వేల మంది చేర్చబడాలనే ఉద్దేశము నీకు ఉండాలి. యేసయ్య మా మందిరంలో వేల మంది చేర్చబడాలి. ప్రార్థన చేద్దాం. యేసయ్య మా మందిరంలో వేల మంది చేరాలి ప్రభువా. వేల మందిలో ఇక్కడ సంతోషంతో నేను కూడా దేవుని మహిమపరచాలి. యేసయ్య నాకు సహాయం చేయండి ప్రభువా. ఆశ తీర్చండి అయ్యా. నాకు ఆశ ఉంది ప్రభువా. ఈ ప్రదేశంలో అనేకులు తండ్రి నీ బిడ్డలు అత్యాసక్తితో వచ్చి ఎడతెగక వచ్చి ప్రార్థనలలో అయ్యా కార్యక్రమంలో పాల్గొందే విధముగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. నిలబెట్టండి ప్రభువా. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. దేవుని కార్యములు జరుగుతా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవా నీ కార్యములు జరిగించండి అయ్యా. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. స్తోత్రం. సర్వోన్నతమైన దేవా నీకే వందనాలు తండ్రి. నీకే మహిమ చెల్లిస్తున్నాం. నీకే ఘనత ప్రభువులు ఆరోపిస్తున్నాం. మందిరానికి వచ్చే నువ్వు కూడా ఆశతోటి రావాలి. ఎక్స్పెక్ట్ చేస్తూ రావాలి. నువ్వు ఎక్స్పెక్ట్ చేసే బిడ్డవుగా ఉంటే అనేకులకు దేవుని కార్యములు చెప్పే రీతిలో ఉంటావు. మా మందిరానికి వస్తే నీ బ్రతుకు మారుతుందని నువ్వు ఆలోచన కలిగి నువ్వు నమ్మాలి. అప్పుడు నువ్వు అనేకులకు చెప్పగలుగుతావు. నువ్వే మందిరానికి వచ్చేటప్పుడు క్యాజువల్ గా వస్తా ఉన్నావేమో, ఏదో పోయినామంటే నీ బ్రతుకు మారదు. ఆసక్తితో రా. ఈ రోజు నుంచి మన జీవితంలో ఆసక్తి మెరుగుపడునుగాక. దేవుని మందిరానికి వస్తున్నావు అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా పరిస్థితి మారుస్తాడు, దేవుడు నా జీవితం దర్శిస్తాడనే ఉద్దేశంతో నువ్వు వస్తే నీ జీవిత పరిస్థితి మారుతుంది. యేసయ్యా నీకే వందనాలు. మా పరిస్థితులు మార్చండి ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు. పరమ తండ్రి యేసయ్యా నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషం నీ వాక్యం ధ్యానించా ప్రభువా. నీ బిడ్డల జీవితంలో నూతనమైన ఆశ దయచేస్తున్నందుకు వందనాలు. సభలో మనం అందరం ఒక చెయ్యిని హృదయంపై ఉంచుకుని ఒక చెయ్యి పైకెత్తి ప్రార్థన చేస్తాం. యేసయ్యా ఈ దర్శనం కలిగి నేను ముందుకు సాగాలి ప్రభువా. మా మందిరం అభివృద్ధి చెందాలనే దర్శనము నాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థన చేయండి. దేవుడిని అడగండి. నీకు దర్శనం ఇస్తా ఉన్నాడు. నువ్వు ఎలా జీవించాలో దేవుడు నీకు తెలియపరుస్తాడమ్మా. యేసయ్యా నీకే వందనాలయ్యా. మా మందిరం అభివృద్ధి చెందాలి ప్రభువా. మా మందిరం అనేకులకు దీవెనకరంగా మార్చండి ప్రభు. అన్ని వర్గముల వారికి, అన్ని ప్రాంతముల వారికి, అనేకులకు దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. అనేక దేశముల నుండి ఇక్కడికి ప్రజలు వచ్చినట్టుగా సహాయం చేయబోతున్నాడు దేవుడు. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు. మా ప్రార్థన మీరు వింటున్నారు ప్రభువా. నీకే వందనాలు. ప్రార్థనలకు జవాబు ఇస్తున్నందుకు వందనాలయ్యా. యేసయ్యా నీకే వందనాలు. అయ్యా నా జీవితంలో నీ ఉద్దేశం నెరవేర్చండి అయ్యా. నా జీవితం నీకు మహిమకరంగా ఉండేటట్టుగా సహాయం చేయండి. నా జీవితం ద్వారా అనేకులకు రక్షణ కలగాలయ్యా. నా జీవితం తండ్రి వృధాగా పోకుండా సహాయం చేయండి. సహాయం చేయండి. నీ బిడ్డల్ని నడిపించే కృపను దయచేసి నడిపించి మనం ప్రార్థిస్తాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.